4వ అధ్యాయము 36, 37 వచనాలు మనము చదివి ఉన్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనాలు చదివి ఉన్నాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్సెస్ 36 and 37. మరొకసారి ఆ 2 వచనాలు చదువుకుందాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రభు నామనికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి మా పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు. మా మాటలు, మా ఆలోచన సమస్తము మీ స్వాధీనమునకు అప్పగిస్తూ మాతోనూ అందరితోనూ దేవా మీరే స్పష్టముగా నైనా మాట్లాడి మాకు మా జీవితాలకు మేలుకరమైనది, ప్రయోజనకరమైనది, దీవెనకరమైనటువంటి పాఠాలు నేర్పించమని, నీ మాటలు గ్రహించేటువంటి నీ పరలోకపు జ్ఞానమును మాకు అనుగ్రహించి, మా తెలివిని, మా జ్ఞానమును, మా మనసులను మీరు తెరచినైనా సత్యమును గ్రహించే మనసు మాకు దయచేయమని కోరుతూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామనికి మహిమ కలుగునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి గురించి మనము చదివాం. మీరు గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి గురించి వ్రాయబడి ఉన్నది. డైరెక్ట్గా చెప్పాలంటే బర్నబా, పౌలు, బర్నబా, పౌల్ అండ్ బర్నబాస్, వీళ్ళ యొక్క సేవా జీవితం, వీరి యొక్క పరిచర్య జీవితం, వీరి యొక్క సువార్త పరిచర్య ప్రయాణాలు మనము పత్రికల్లో బాగా చదువుతూ ఉంటాం. నూతన నిబంధన గ్రంథంలో పత్రికల్లో చాలాసార్లు ఈ యొక్క పేరు బర్నబా అనేటువంటి పేరు మనం పదే పదే చూస్తూ ఉంటాం. పౌలు బర్నబాగా కలిసి, బర్నబా గారు మార్కు గారు కలిసి, అది సువార్త రాసినటువంటి మార్కు సువార్త రాసినటువంటి ఆ మార్కు గారు బర్నబాకు బంధువుడు, కజిన్. సో వీరు కూడా కలిసి ఎంతో గొప్ప సేవను చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు ఈరోజు మనకు బర్నబాను మన మధ్యలో ఉంచాడు? బర్నబా గురించి ఎందుకు, ఆ యొక్క దాసుని గురించి దేవుడు మన మధ్యలో పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉంచాడు అంటే ఒక కారణమైతే ఉంటుంది కదా. ఎవరి గురించి అయితే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడుతుందో అది రాబో తరముల వరకు, అనగా ప్రభు రాకడ పర్యంతము వచ్చే తరాలన్నీ కూడా ఆ వారి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలని కదా. ఈ రీతిగా ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు బర్నబా అనేటువంటి ఒక దైవజనుని మన మధ్యలో ఉంచారు. ఆయన గురించి, ఆయన జీవితం గురించి, ఆయన ప్రవర్తన గురించి, ఆయన సేవ గురించి, ఆయన గుణము గురించి, ఆయన స్వభావం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యంలో ఎంతో గొప్ప నిధిని ఉంచాడు. ఆయనను మన ముందుంచి ప్రభు కోరుకుంటున్నాడు, బర్నబా వలె ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా బర్నబా వలె జీవించాలి. బర్నబాకు ఉన్నటువంటి ఆ యొక్క స్వభావమును మనము ధరించుకోవాలి. బర్నబా వలె మనము సమాజంలో దేవుని కొరకు, అనేకుల కొరకు దీవెనకరంగా బ్రతకాలనేటువంటి విషయాన్ని మనకు దేవుడు ఈరోజు నియమించి ఉన్నాడు గనక. కాబట్టి ఈ సమయంలో బర్నబా అనేటువంటి మాట చూడండి. అక్కడ అసలు అతని ఒరిజినల్ పేరు బర్నబా కాదు. పుట్టినప్పుడు అమ్మ నాన్న పెట్టిన పేరు బర్నబా కాదు. అందుకే ఈ 2 వచనాలు మాత్రమే మనకు ఆయన గురించి కొద్దిగా మనకు రాయబడి ఉంది. ఆయన ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు అనేటువంటిది మనకు సింపుల్గా 2 వచనాల్లో రాయబడి ఉంది. చూడండి, బర్నబా అసలు పేరేంటి? యోసేపు పైన ఉందండి. లేవి కుటుంబంలో పుట్టినటువంటి యోసేపు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ క్విజ్లో కూడా ఇది రావచ్చు మీకు. బర్నబా అసలు పేరేంటి మీరు అర్థం కాకపోవచ్చు. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడే మనము వాక్య జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. బర్నబా
అపోస్తలులు పెట్టిన పేరు. కానీ అమ్మ నాన్నలు చిన్నప్పుడు అతను పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరేంటి? యోసేపు. చూడండి, బర్నబాని పేరు తీసి పౌలు యోసేపు సువార్త సేవలు బాగా చేశారు. సేవ అంటే మీకు అర్థమవుద్దా? ఎందుకంటే అతను అసలు పేరు యోసేపే కదా. కానీ ఆ క్రైస్తవ సంఘాలలో పత్రికల్లో యోసేపు అనేటువంటి పేరు ఎక్కడ కనిపించదు, ఇక్కడ తప్ప. అతని అసలు పేరు యోసేపు ప్రక్కకెళ్ళి బర్నబా అనే పేరే ముద్ర వేశాడు దేవుడు. ఆ పేరే చాలా మంది పెట్టుకున్నారు కూడా, బర్నబాస్ అని. యోసేపు అనే ఒరిజినల్ పేరు పెట్టుకోలేదు, బర్నబాకు పెట్టబడిన యోసేపుని పెట్టుకోలేదు. కానీ బర్నబాకు ఆ పేరుకున్నటువంటి ప్రాముఖ్యత, ఆ పేరు ఎంత గొప్పగా, అంత ఘనతగా ఎందుకు ఆ యోసేపుకు వచ్చింది? బర్నబా అనే పేరు ఎందుకు పెట్టబడింది? ఊరికనే వాళ్ళ పేరు పెట్టలేదండి. పేర్లు పెట్టేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. రాజమండ్రి ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఆలోచించక, అంతగా డీప్గా ఆలోచించక, బహుశా అతని మైండ్లో బర్నబానే ఉండొచ్చేమో పెడదామని, కానీ మైకులో అనౌన్స్ చేసేటప్పుడు బరబ్బాని పెట్టాడు. మైకులో అనౌన్స్మెంట్ అయిపోయింది, మనసులో ఉండొచ్చు బహుశా బర్నబా అనే పలకడానికి రాక, గుర్తు రాక ఏం పేరు పెట్టాడండి? పాప విండోలు కూడా అందరూ చప్పట్లు కొట్టేశారు అంటే వాళ్ళకు తెలియదు బరబ్బా ఎవరో. పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. మీరు ఏ అర్థంతో పేరు పెట్టాలనుకుంటున్నారో, అమ్మో ఈనాటి క్రైస్తవులు, నాకు నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారండి, చాలా గత కాలంలో పాత పరిచయమే, యవనస్తుడే, వివాహమైంది, వాళ్ళ తమ్ముడికి పెళ్ళంట. ఆ సహోదరుడు నాకు ఫోన్ చేసి నిన్న సాయంకాలము, పాస్టర్ గారు మా అమ్మ నాన్నగారు మిమ్మల్ని ఒక విషయం అడగమన్నారు. ఏంటయ్యా అంటే, మా తమ్ముడికి పెళ్ళి పెట్టాలనుకుంటున్నాం, ఏ రోజు మంచిదో మిమ్మల్ని అడిగి పెట్టమన్నారండి అన్నాడు. అంటే నన్ను ఏ విధంగా పోల్చుకుంటున్నారు వాళ్ళు? జాతకం చెప్తారు కదా, మంచి చెడు చెప్పేటువంటి పూజారులను దృష్టిలో పెట్టుకొని, మా పాస్టర్ గారు కూడా మంచి రోజు చెప్పండి సార్, మా తమ్ముడికి పెళ్లి పెట్టుకోవాలి, మా అమ్మ నాన్న మిమ్మల్ని అడగమన్నారు ప్రత్యేకంగా, డేట్ పాస్టర్కి అడగండి అని. మరి ఎక్కడ విన్నారో ఏమో, నేను అట్లా మంచి దినాలు చూసి చెప్పింది. నేను ఒక మాట అన్నా, అయ్యా నా జీవితంలో ఎన్నడూ కూడా నేను మంచి రోజు చెడ్డ రోజు చూసి చెప్పలేదు. దేవుడు అన్ని రోజులు సృజించిన తర్వాత మంచిది 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 అని చెప్పాడు ఆయన. మరి చివరి రోజు కూడా ఒక మాట అన్నాడు, ఆ 6 రోజుల సృష్టి 7వ రోజు అంతా కలిపి ఒక మాట అన్నాడు, చాలా మంచిదన్నాడు. కాబట్టి నా దేవుడు చేసినటువంటి దినములు చెడ్డవి ఏవి లేవు. హల్లెలూయా. మీ మనసులో అట్లా ఏమైనా ఉందా? చూడండి, ఈరోజు పెండ్లిళ్ళు జరుగుతుంటాయి, పాస్టర్ గారు పెండ్లి చేయాలి, కానీ డే టు టైం ఫిక్స్ చేసింది మాత్రం నేను కాదు, పాస్టర్లు కాదు, వాళ్ళు మరొకరిని వారు కనుక్కొని ఆ గడియలు సమయాలు పెట్టి ఉంటారు. నేను అంటాను, అలాగ ఒకవేళ దేవుడు చేసినటువంటి గడియలను, దినములను, నిమిషములను చెడ్డది అని, ఇది చెడ్డది ఇది మంచిదని నువ్వు నిర్ణయించినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు అవమానిస్తున్నావు, షేమ్ చేస్తున్నావు, ఆయనకు సిగ్గుకరంగా ఉన్నాం. క్రైస్తవులము అని చెప్పబడినటువంటి మనము, క్రిస్టియన్స్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి మనము, దినముల గురించి ఒకవేళ నీవు ఆలోచిస్తే, గడియల గురించి ఒకవేళ మంచిది చెడ్డదని ఆలోచించినట్లయితే నువ్వు క్రైస్తవుడవు కానే కాదు, అన్యుడవు, అన్యురాలివి. ఎప్పుడైనా నీ బిడ్డకు, నీ కుమారునికి నువ్వు వివాహము చేయాలనుకున్నప్పుడు, ఏదైనా గృహ ప్రవేశము చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక శుభకార్యం నువ్వు జరిగించాలనుకున్నప్పుడు సమయాలు చూడొద్దు. ఒకవేళ నిన్న ఫోన్ చేసిన అబ్బాయికి చెప్పాను, మీరు పెట్టుకోండి, అందరికీ సెలవు ఎప్పుడు ఉంది అప్పుడు పెట్టుకోండి, అందరూ ఎవరైతే ఎప్పుడైతే రాగలరో అనుకూలమైన దినం మీకు తగినది మీరు పెట్టుకోండి, అది మీ చేతిలో ఉంది, అది పాస్టర్ గారు చెప్పిన గడియలు కాదు, మీకందరికీ అనుకూలమైన దినాన్ని సమయాన్ని మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాను.
ఆ పక్కన ఒక ఆయన, మరి ఇది ఎవరో వాళ్ళ డాడీని ఎవరో సనుగుతూ గొలుగుతూ ఉన్నారు. ఏంటి దినం చెప్పమంటే అయ్యగారు ఏదైనా పెట్టుకోవచ్చు అంటున్నారని చెప్పి అంటే, సర్లేండి అయ్యగారు, సర్లేండి అయ్యగారు పెట్టేశారు. చూసారా ఎంత సిగ్గుకరమైనటువంటి క్రైస్తవ జీవితాలు అంటే. ఈరోజు సంఘాలు లేరంటారా? ఒక ప్రక్క ప్రార్థన కావాలి, ఒక ప్రక్క దేవుడు కావాలి, పాస్టర్ గారు కావాలి, ఆరాధనలు కావాలి, ఆరాధించి ప్రార్థించి అన్ని చేసి మళ్ళీ దినములు గడియాలని పెట్టుకుంటూ పేర్లు పెట్టేటప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి అని చూసి కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలామంది చెప్పారు, పాస్టర్ గారు పేరు పెట్టండి కానీ ఎస్లోనే ఉండాలండి, బిలోనే ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ పేరుకు ఆ నక్షత్రానికి తగినటువంటి అక్షరాన్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. నేనంటాను, మొదట నువ్వు శాపాన్ని పొందుకుంటున్నావు. నక్షత్ర రాశులను ఆయన నక్షత్రములకు పేరు పెట్టాడు దేవుడు, నువ్వు పెట్టిన పేర్లు కాదు. ఆయన సమస్తమును అనగా చూసారా, దినములు సృజించినప్పుడు ఆ దినము సూర్య చంద్ర నక్షత్రాదులను సృజించి ఏమన్నాడు చెప్పండి? సూర్య చంద్ర నక్షత్రాలను సృజించి ఇది మంచిది అన్నాడు. హల్లెలూయా. నక్షత్రాలలో ఇప్పుడు మంచివి చెడ్డ ఉన్నాయంటారా? నో. పేరు పెట్టేటప్పుడు జాగ్రత్త అండి. ఇక్కడ అపోస్తలులు అందరూ కూడా పేరు పెట్టారు. ఆయన ఒరిజినల్ పేరు యోసేపు, జోసెఫ్. పాపులర్ అందరికీ తెలుసు యోసేపు అని. ఊర్లో అందరికీ బర్నబా అంటే తెలీదు, యోసేపు అంటేనే అర్థమవుతుంది. అలాంటిది అపోస్తలులు అతనికి యోసేపుకు పేరు మార్చాలనే ఆలోచన వచ్చింది. ఎందుకు పేరు మార్చాలనుకున్నారు? పేరు మార్చే అవసరత ఎందుకు వచ్చింది? ఎందుకంటే అతని జీవితము పేరు మార్చేంతగా చేసింది. అతని ప్రవర్తన, అతని స్వభావము మామూలుగా లేదు. అందుకే అపోస్తలులందరూ కలిసి యోసేపును పిలిచి, అయ్యా యోసేపు, నీ పేరు యోసేపు కాదు. నిన్ను చూస్తూ ఉంటే, నీ ప్రవర్తన చూస్తూ ఉంటే, నీ యొక్క ఆలోచన చూస్తుంటే, నీ యొక్క బుద్ధిని చూస్తూ ఉంటే, మీ సేవను చూస్తూ ఉంటే, మీ క్రియలు చూస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది హెచ్చరిక పుత్రుడు. మామూలు పుత్రుడు కాదు నువ్వు, హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అని ఎందుకన్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు గనక ఆయనకు హెచ్చరిక పుత్రుడు. ఇంకొక ట్రాన్స్లేషన్లో మనం చూస్తాము, హెచ్చరిక పుత్రుడు మరియు ప్రోత్సాహ పుత్రుడు అనే పేర్లు రెండు ఉన్నాయి. అంటే ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. సో యోసేపుకు బర్నబా అనే పేరు ఎందుకు వచ్చిందంటే హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, హీఈస్ అన్ ఎంకరేజర్. ఎవరికి? ప్రోత్సహించేదే, ధైర్యం చెప్పేదే, బలపరిచేదే అతని జీవితంలో ప్రధానమైన గోల్గా పెట్టుకున్నాడు. ఏంగా పెట్టుకున్నాడు? అతడు తన జీవితాన్ని క్షణ క్షణము కూడా ఎవరి కొరకు వెచ్చించాడో తెలుసా? ఎవరైతే దుఃఖములో, కృంగుదల్లో, భయములో, ఓటమిలో వెనకబడి నీరసించి పడిపోయి ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో యోసేపు అనేటువంటి బర్నబాస్ వాళ్ళందరినీ హెచ్చరించి, జాగ్రత్తలు చెప్పి, ధైర్యం చెప్పి వాళ్ళని తిరిగి దేవునిలో నిలబెట్టేటువంటి పరిచయం చేశాడండి. అందుకే ఆ అపోస్తలులందరూ గమనించారు ఇతడు చేస్తున్నటువంటి సేవ. ప్రభుకి స్తోత్రం. అందుకే అపోస్తలులందరూ అనుకున్నారు ఇతనికి యోసేపు పేరు తగదు, కానీ బర్నబాస్ని పెడదాం. ఎందుకంటే హెచ్చరిక పుత్రుడైనా, ధైర్యపరిచేటువంటి, ఆదరించేటువంటి, ప్రోత్సహించేటువంటి పుత్రుడైనా. ప్రభుకి స్తోత్రం. నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి ప్రజలు నీకు పేరు పెడతారు. ఈ లోకంలో గవర్నమెంట్ వాళ్ళైతే బిరుదులు ఇస్తారులేండి, బిరుదులు ఇస్తారు. కానీ దేవుని బిడ్డలు, దైవజనులు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క యోసేపుకు బర్నబాస్ అని పేరు పెట్టాలనిపించింది. ప్రభుకి స్తోత్రం. ఇంకోటండి, ఇతను పేదవాడు అంటారా? పేదవాడా? అందుకే మరొక వచనంలో చూసారా, 36 అయిపోయింది, 37వ వచనంలో, ఆ 36వ వచనంలో చివరిలో చూడండి, అతనికి బర్నబా అనే పేరు పెట్టారు అపోస్తలులు. ఇతడు భూమి గలవాడై ఉండి. నేనేమంటున్నాను? అతడు పేదవాడు కాదు, అతడు భూమి గలవాడు, ఆస్తిపరుడే. కానీ ఏమనుకున్నాడు? ఆది సంఘంలో ఈ యొక్క అర్థము వేరండి. ఆది సంఘంలో అందరూ కూడా తమ తమ ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకంటే ఎవరు కూడా మన సంఘంలో
పేదలు నిరుపేదలు ఉండకూడదు, ఎవరు ఆకలితో అలమటించకూడదు, అందరము సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆది సంఘంలో అపోస్తులు చెప్పినటువంటి ఆ సువార్తకు అందరూ లోబడి ఆస్తులమ్మి భూములమ్మి తెచ్చిపెట్టారు. అందులో ఈ బర్నబాసు ఒకరు. దీన్ని లెక్క చేయలేదండి, దీన్ని లెక్క చేయలేదు. సేవలో అతనికి ఉన్నటువంటి ఆస్తులను కూడా లెక్క చేయని వాడు. అరే, భూమి నాకు ఉండాలి కదా, చచ్చే వరకు నా పేరు మీద ఒక ఆస్తని ఉండాలి కదా, ఒక ఇల్లేని ఉండాలి కదా అని ఆలోచించలేదు. ఇతని జీవితమే అతడు ఇతరుల కొరకు, అతని జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నటువంటి వాడు. అతడికి భూమి ఉంటే ఆ భూమి కూడా అమ్మేసి ఎంత వచ్చిందో చూడు, అక్కడ వాక్యంలో చూడండి, ఎంత వచ్చిందో దాన్ని అమ్మినప్పుడు దాని వెల తెచ్చి, అంటే ఎంత కమ్మాడో అంత తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టాడు, అపోస్తుల దగ్గర. అంటే ఇచ్చే విషయంలో కూడా బర్నబాసు ఓపెన్ మైండ్ అన్నమాట ఆ టైంలో. సరే, మనకు కావలసింది ఏమిచ్చాడు లేదని కాదు, కానీ ఈరోజు వాక్యాన్ని మనం ఒకటే ఒక ఫోకస్లో చూస్తున్నాం. బర్నబా అనే పేరు పెట్టబడింది ఎందుకంటే ప్రోత్సహించేటువంటి గుణం గలవాడు, ఇతరులను ధైర్యపరిచే బలపరిచేటువంటి గుణం గలవాడు. ఎవరినైనా సరే అతడు ఒకవేళ వీక్గా ఉన్నా బలహీనంగా ఉన్నా గమనించినట్లయితే వాళ్ళని విడిచిపెట్టకుండా తిరిగి ఆ దేవునిలోనికి నడిపించి అతన్ని బలపరిచి అతని ఒక గొప్ప వ్యక్తిగా అయ్యేంత వరకు విడిచిపెట్టేవాడు కాదు బర్నబాస్. అందుకే ఆ పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. చూసారా, అపోస్టల్స్ కాల్డ్ బర్నబాస్ విచ్ మీన్స్ వన్ హూ ఎంకరేజెస్. వన్ హూ ఎంకరేజెస్ అంటే ఊరికనే పెట్టారంటారా బర్నబాస్ అని? లేదు. ఆ బర్నబాస్ అతడు చేస్తున్నటువంటి సేవలో అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఎవరిని నిరుత్సాహపరచట్లేదు. ప్రోత్సాహపరచడం అంటే చేతులతో యాక్షన్తో కాదండి, నోటి మాట ద్వారా. మాట్లాడేటప్పుడు బర్నబాస్ ఆయన మాటలు ఇతరులకు ఎలాగున్నాయంటారు? ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బర్నబా మాట్లాడే ప్రతి మాట ఇతరులకు చాలా మరి ఉజ్జీవకరంగా ఉన్నాయి, ధైర్యం ఇచ్చేటట్లుగా ఉన్నాయి, బలం ఇచ్చేటట్లుగా ఉన్నాయి. బర్నబాస్ మాట్లాడే ప్రతి మాట ఇతరులను ప్రోత్సాహపరిచేటట్లుగా ఉన్నాయి కనుక అందరూ కలిసి అతనికి ద వన్ హూ ఎంకరేజెస్ అనే పేరు గల బర్నబాస్ అనే పేరు పెట్టారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, మనం చదివింది 4వ అధ్యాయం అండి. ఇప్పుడు 11వ అధ్యాయం కొంచెం ముందుకెళ్ళాం. అక్కడ 22వ వచనం చూడండి. వారిని గూర్చినటువంటి సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, అంటే అన్యజనులు యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఉన్నారు, రక్షింపబడ్డారు, అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి అనేటువంటి వార్త విని ఆ యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు వాళ్ళు ఏం చేశారంట? బర్నబాను అంతియొకకు పంపిరి. ఏమి వేరే వాళ్ళని పంపించవచ్చు కదా. ఎవరైతే నూతనంగా ప్రభువులోకి వస్తున్నారో, ఎవరైతే అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకుంటున్నారో వాళ్ళను బలపరిచే వ్యక్తులు కావాలి, వాళ్ళను ధైర్యపరిచే వ్యక్తులు కావాలి, వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులు కావాలి. నేటి క్రైస్తవ సమాజం, ఎందుకంటే క్రైస్తవ సమాజం అని చెప్పక్కర్లేదు కానీ నేటి మన సమాజం, మనం బ్రతుకుచున్నటువంటి సమాజంలో దేవుని ప్రియబిడ్డలారా ధైర్యమును కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు. నేటి మన సమాజంలో మన కుటుంబాలలో నిరుత్సాహంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. లేరంటారా? నిరుత్సాహంతో ఉన్నవారు, ఇంకేముందండి జీవితం, నా ఆరోగ్యం చెడిపోయింది, నా ఆర్థిక పరిస్థితి కూలిపోయింది, నా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, నాకు ఏముందండి, నన్ను ప్రేమించేవారు కూడా లేరు, అందరూ దూరం అయ్యారు. ఏంటండి? నిరుత్సాహం. ఈనాటి మన కుటుంబాలలో, మన సమాజంలో, మన సంఘంలో ఎంతమంది లేరు? నేను అడుగుతున్నాను దేవుని ప్రియబిడ్డ, భవన్ సంఘమైనా, కుర్ల సంఘమైనా, లేకుంటే ఈ యొక్క ఫేస్బుక్ ఆన్లైన్లో వింటున్నటువంటి ఎవరైనా సరే, నీ చెవిలో నీకు ఎవరైనా నిరుత్సాహంగా ఉన్నట్లు కానీ, ఎవరైనా దుఃఖంలో బలహీనతలో ఉన్నట్లు కానీ ఎవరైనా ఉన్నారా నీకు తెలిసిన తరువాత కూడా నువ్వు నెమ్మదిగా ఉన్నావా? ఏమీ పట్టించుకోకుండా నీ బాధ్యత ఏంటి? మన సంఘంలో లేరా? మన కుటుంబాలు లేరా? నిరాశతో ఉన్నవారు, ఇంకా ఏమీ భవిష్యత్తు బాగుపడదు అనేటువంటి నిరుత్సాహంలో ఉన్నవారు లేరా? ఎంతోమంది, చాలామంది ఉన్నారు.
అలాంటి మన సమాజంలో బర్నబాస్ లాంటి వాళ్ళు, బర్నబా లాంటి వాళ్ళు కావాలి. అందుకే ఈరోజు దేవుడు బర్నబాను మన ముందుంచి మీరందరూ కూడా బర్నబా లాగా ఈరోజు తయారు కావాలి, బర్నబా లాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని బర్నబా జీవితాన్ని మన ముందు పెట్టాడు ప్రభు. ఆయన పేరు బర్నబా కాదుగా, ద వన్ హూ ఎంకరేజెస్, ప్రోత్సాహపరిచేటువంటి కుమారులు, ప్రోత్సాహపరిచేటువంటి కుమార్తెలు ప్రభువుకు కావాలి ఈరోజు. ఎందుకంటే సంఘంలో, సమాజంలో, కుటుంబాలలో ప్రోత్సాహం లేదండి, నిరుత్సాహం ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని మనము పొగిడినట్టే పొగుడుతాం, వెనక ఒక ముళ్ళుతో గుచ్చినట్టే గుచ్చుతూ ఉంటాం. ఈ అలవాట్లు మనకు చాలా ఉన్నాయి. ఒకరిని గణపరిచినట్లే గణపరుస్తాం, ఒక ప్రక్క కింద నుంచి లాగినట్టే లాగుతూ ఉంటాం. మన మాటల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. మనం ఒక వ్యక్తిని పొగిడినట్టే ఉంటుంది స్టేజ్ మీద, ఎన్నో చూసాం. కానీ ఆ వ్యక్తిని పొగిడినట్టు పొగుడుతూ ఉంటారు, ఎక్కడ లాగాలో అక్కడ లాగుతూనే ఉంటారు. ఈ టెక్నిక్స్ వాడుతూ ఉంటారండి దేవుని బిడ్డలే, విశ్వాసులే, కాపరులే. నీవు ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక సంఘ సేవకునిగా, దేవుని బిడ్డగా నీ మాటలు ఎలాగున్నాయి? సంపూర్ణంగా ప్రోత్సాహం ఉందా? ప్రోత్సాహములో ఏదైనా నిరుత్సాహ మాట కూడా దాగి ఉందా? నీవు మాట్లాడితే కుటుంబాలు కట్టబడాలి, కూలిపోకూడదు. నీవు మాట్లాడితే సంఘంలోనికి ప్రజలు రావాలి, వెళ్ళిపోకూడదు. నీవు మాట్లాడితే సంతోషము, ఆనందము, తృప్తి, నెమ్మది కలగాలి, దుఃఖము, గాయము కాదు. ఎలా ఉన్నాయి మన మాటలు? మనము ఈ సమాజంలో ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, పోగొట్టుకున్నారు. నీవు ఒక ప్రోత్సాహకుడిగా ఉన్నావా? ఒక ఎంకరేజర్గా నీవు ఉన్నావా లేదా? ఈరోజు పరీక్షించుకొని ఈరోజే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ లైక్నెస్ ఆఫ్ బర్నబాస్. బర్నబా లాగా ఈరోజు మార్పు చెందాలి మనం. ప్రభుకు స్తోత్రాలు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడని నమ్ముచున్నాను. ప్రోత్సహిస్తూ నిరుత్సాహపరిచేటువంటి గుణము కలిగిన వారికి హెచ్చరిక, పొగుడుతూ మళ్ళా వెనక నుంచి ఏదో మాట్లాడుతూ గాయపరిచే వారికి కూడా హెచ్చరిక. అలాంటి స్వభావాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టి బర్నబాకున్నటువంటి స్వభావాన్ని మనము ధరించుకుందాం. ఇక్కడ చూడండి, అంతియోకయలో కొత్తగా యాంటియోకయ అనేటువంటి ప్రాంతంలో నూతనంగా విశ్వాసులు అయ్యారని, క్రీస్తు నమ్ముకున్నారని విషయాన్ని తెలుసుకుని యెరూషలేములో ఉండే సంఘం వారు ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. ఆయనే బర్నబాస్. తెలుసు వాళ్ళకు, బర్నబా అక్కడికి వెళితే ఏమవుతుంది? బర్నబా అక్కడికి వెళితే ఆ సంఘము బలపరచబడుతుంది, ఆ సంఘము కట్టబడుతుంది. ప్రతి ఒక్కరు ఉజ్జింపబడతారు, ప్రతి ఒక్కరూ ఆనందంతో, సంతోషంతో ఒకరినొకరు ఆదరించుకుంటారు. ఒకరి మధ్య ఒకరికి అనురాగము, ప్రేమలు, ఐక్యత పెరుగుతాయి. బర్నబా యొక్క ప్రధానమైన కార్యం అదే. సంఘంలో ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత, ఐక్యతను బలపరచడమే, ప్రోత్సహించడమే బర్నబా కర్తవ్యం, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత. ఈ విధంగా బర్నబాను అంతియోకు పంపించారట. చూడండి అక్కడ 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతనికి ఏం పేరు పెట్టబడింది? పైన హెచ్చరిక పుత్రుడు కదా. అపోస్తలులందరూ ఏం పేరు పెట్టారు? ఇతను ఏ సంఘానికి పంపిస్తే ఆ సంఘంలో హెచ్చరిస్తాడు, అందరిని సరిచేస్తాడు, అందరి ప్రేమలు, అనురాగాలు, ఐక్యతను పెంచుతాడు, ప్రభువులో స్థిరపరుస్తాడు. స్థిర హృదయముతో. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మన హృదయాలు చాలా మట్టుకు స్థిరంగా ఉండవు. క్రైస్తవులమే, విశ్వాసులమే మేలు జరిగినప్పుడు స్థిరంగా ఉన్నట్లుగా ఉంటాం. కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు వచ్చినప్పుడు మన హృదయం అస్థిరమవుతుంది, చంచలమవుతుంది. కాబట్టి ఈ యొక్క బర్నబాస్ గారు అక్కడికి వెళ్ళి, అంతియోక అనేటువంటి సంఘానికి, ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో, ఆ మాట అంటున్నాడు. మీరు దయచేసి యేసుక్రీస్తు ప్రభువును నమ్మినట్లయితే స్థిర హృదయముతో ఆయనను హత్తుకునవలను, దేవుని హత్తుకోవాలని అందరినీ హెచ్చరించారు బర్నబాస్. అంతేకాదు, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 23వ వచనంలో మనం గమనిస్తే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ
నిండుకున్న సత్పురుషుడు. ఎవరి గురించి? బర్నబాస్ గురించి. ఈరోజు బర్నబా గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం మనం. బర్నబాస్ ఎలాంటి వాడు? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బర్నబాస్ వాజ్ ఎ గుడ్ మ్యాన్, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫెయిత్. ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు బర్నబాస్ యొక్క గుణాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఇతరులను ప్రోత్సహిస్తారు, ఇతరులను బలపరుస్తారు, ఇతరులను ప్రేమిస్తారు. ఒకవేళ వారు నీకు కీడు చేసినా కూడా, శత్రువులుగా ఉన్నవారైనప్పటికీ, నువ్వంటే వాళ్ళకి పడనప్పటికీ, నీకు కీడు చేసిన వారైనప్పటికీ నీవు వారిని ప్రేమిస్తావు. కాబట్టి బర్నబాస్ ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని వాక్యంలోనే ఆయన గురించి టెస్టిమనీ ఇవ్వబడింది. బర్నబాస్ పరిశుద్ధాత్మతోనూ, మరొక మాట ఏంటండి? విశ్వాసముతోనూ. అబ్బా, ప్రభు చెప్పాడు కదా, మీకు విశ్వాసం ఉంటే చాలు ఏదైనా చేయగలరని. సో బర్నబా ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్నవాడు, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ఫెయిత్. సత్పురుషుడు అనే మాట ఉంది. గుడ్ మ్యాన్. మంచి పేరు సంపాదించుకున్నాడు తన క్రియలను బట్టి. కాబట్టి చూడండి, అలాంటి వ్యక్తి ఏం చేశాడు అక్కడ? 24వ వచనం, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎవరి ద్వారా? ఒక్క వ్యక్తి అండి. బర్నబా స్వభావం ద్వారా, బర్నబా మాటల ద్వారా, బర్నబాస్ యొక్క సేవ ద్వారా ఎంతమంది? బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. మనం మాట్లాడితే ఎంతమంది అండి ప్రభు పక్షంగా చేరేవారు? మనం మాట్లాడితే ఎంతమంది అండి ప్రభును ఆరాధించేవారు? ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే ఎక్కువ. మన ప్రవర్తన, మన మాటను బట్టి మనం గమనిస్తే అలాగున్నామా? ఒకవేళ గమనించండి. దేవుని ప్రియబిడ్డలారా, బర్నబాస్ లాగా ఉండడానికి మనము సంసిద్ధపడదాం. అంతేకాదు, అపోస్తలుల కార్యంలో మనం గమనించినట్లయితే 25వ వచనంలో, అపోస్తలుల కార్యంలో 11వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించండి. ఏం చేశాడంటే ఆయన ఇక్కడ, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు ఎప్పుడు విని ఉండరు, చదివి ఉంటారు కానీ మీరు విని ఉండరు. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. ఎవరిని వెతకడానికి వెళ్ళాడు ఆయన? సౌలును. అంటే ఎవరు సౌలు? అప్పటికే అంటే పౌలు గారండి. పౌలు గారు, ఆయన పేరు మొదటి సౌలు కదా. అతను ఎవరు పౌలని పిలిచేవాళ్ళు కాదు, సౌలని పిలుస్తారు. కాబట్టి అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి, ఎందుకంటే పౌలు తార్సువాడు కదా, వాళ్ళ సొంతూరు తార్సు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా అండి? బాగా గమనించండి దేని ప్రియబిడ్డలారా. సౌలుకు దమస్కుకు వెళ్ళే మార్గంలో ఎప్పుడైతే దేవుడు మరి ఆ మధ్యాహ్న కాలంలో ప్రత్యక్షమై మాట్లాడి గుర్రం నుంచి పడిపోయి అతని కళ్ళు గుడ్డితనం అయిపోయాయో, స్పష్టముగా క్రీస్తు యేసు ప్రభు మాట్లాడి ఉన్నాడో, నేను నీవు హింసించున్న యేసును అన్నాడో, అక్కడ యేసుక్రీస్తు ప్రభుకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు సౌలు. పౌలుగా మారిన సౌలు అర్పించుకొని సేవ చేద్దాం, నిజంగా నేను తప్పు చేశాను, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తూ ఎప్పుడైతే పాపం యెరూషలేముకి వచ్చాడండి. మొదట యెరూషలేముకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి సంఘాలకు వెళ్తే ఎవరు రానివ్వలేదు లోపలికి. ఎందుకు రానివ్వలేదు తెలుసా? సంఘము, ఇతడు నటిస్తున్నాడు, దొంగ వేషాలు వేస్తున్నాడు, ఎవరు క్రైస్తవులని కనిపెట్టడానికి వచ్చాడు, అందరిని పట్టుకొని చంపేస్తాడు, చెరసల్లో వేస్తాడు, ఇతడు మామూలు మనిషి కాదు, క్రైస్తవులను హింసించినవాడు, క్రైస్తవులను హింసించిన వాడు అనేటువంటి భయము యెరూషలేములోను ఆయా సంఘాల్లో ఉన్నాయి కనుక ఎవరు కూడా సౌలు మారిన తర్వాత, దేవునికి మరి శిష్యుడిగా అయిన తర్వాత ఎవరు కూడా నమ్మలేదండి. ఎవరు కూడా ఆయనకు దగ్గర తీసుకోలేదు, భయపడ్డారు, పంపించేస్తారు, వద్దు పో అని. మేము నమ్మము నిన్ను,
నువ్వు మారలేదు, నువ్వు నటిస్తున్నావు, మమ్మల్ని మరలా పట్టుకుని వెళ్ళి హింసిస్తావు అనే భయంతో సంఘాలు సౌలును అస్సలు కూడా చేర్చుకోలేదు. చాలా ప్రయత్నం చేశాడు సౌలు చెప్పడానికి. కానీ ఎక్కడికి వెళ్ళాడు? దమస్కులో వెళ్ళి ఆ ప్రాంతానికి, దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు కొంతమంది, ఏంటి క్రైస్తవులు హింసించేవాడు సౌలు ఇలా చెప్తున్నాడేంటి, నిజంగా మారాడా అనే విషయము కొంతమంది నమ్మి అక్కడ ప్రభువులోనికి వచ్చారనమాట. ఎవరి ద్వారా? సౌలు ద్వారా, పౌలుగా మార్చబడిన సౌలు ద్వారా. ఈ విషయము బర్నబాకు తెలిసింది. అప్పుడు సౌలు ఏం చేశాడు తెలుసా? నన్ను ఎవరు క్రైస్తవులు అంగీకరించట్లేదు, ఏ సంఘము నన్ను స్వీకరించట్లేదు, అసలు నన్ను ఆహ్వానించట్లేదు, భయపడుతున్నారు, నన్ను నమ్మట్లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా అండి? బాగా వినండి జాగ్రత్తగా. తార్సుకు వెళ్ళిపోయాడు. తార్సు అంటే వాళ్ళ సొంతూరు అన్నమాట. సౌలు యొక్క సొంతూరుకి తార్సుకు వెళ్ళిపోయి ఏం చేశాడు ఆయన? వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. అంటే ఎవరు నన్ను రానివ్వట్లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? కాబట్టి సౌలు తన ఊరికి వెళ్ళిపోయి సేవ చేస్తున్నాడు. ఏమనుకున్నాడు? ఒక బైబిల్ టీచర్గా, ఒక ప్రొఫెసర్గా నేను గడిపేస్తానులే, ఎందుకంటే సంఘాలు ఎవరు రానివ్వట్లే కదా అని తన మనసును ఒకవేళ మార్చుకుంటున్నాడేమో. హిస్టరీ చెప్తా ఉంది, ఎవరు సంఘాలు అతన్ని ఆహ్వానించలేదు కాబట్టి, అంగీకరించలేదు కాబట్టి తిరిగి తన ఊరికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడంట. తార్సుకు వెళ్ళిపోయాడు. ఎవరు పట్టించుకోలేదు. బాగా గమనించండి దేని బిడ్డలారా, ఏ సంఘము, ఏ సంఘ పెద్దలు ఎవరు కూడా సౌలు గురించి పట్టించుకోలేదు. మారినా కూడా ఒకే ఒక వ్యక్తి వెంటబడుతున్నాడు. ఆ వ్యక్తి వెంట ఎవరు? బర్నబాస్. హల్లెలూయా! ఎలాంటి వ్యక్తి అండి బర్నబాస్? బర్నబాస్ వెంటబడుతున్నాడు. ఇప్పుడు ఎవరైతే నిరాశలో ఉండి, నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నన్ను ఎవరు అంగీకరించడం లేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నేను ఇంత హింసించాను, కరెక్టే, తప్పు చేశాను, కానీ యేసే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నా కూడా వారు నమ్మట్లేదే అని చెప్పి నిరాశలో ఉండి తార్సుకెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి సైలెంట్గా ఒక ఊర్లో ఉండిపోయాడు పౌలు అన్నమాట. ఆ పౌలు సైలెంట్గా ఉండిపోయాడు. కానీ బర్నబా మాత్రం వెతుకుతున్నాడు. ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరి ద్వారా దేవుని కార్యాలు బలముగా జరుగుతాయో అతడు గ్రహించాడు బర్నబాస్. ఈ వ్యక్తిని మనము సేవలోనికి తీసుకొస్తే గొప్ప సేవ జరుగుతుంది. ఈ వ్యక్తిని మనము ఆ సంఘాలకి పరిచయం చేసి వాళ్ళకి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ వ్యక్తి ఎలాంటి వాడు కాదు, మారాడు అని సంఘాలకు మరలా పరిచయం నేను చేస్తా అని ముందుకొచ్చాడు బర్నబాస్. అది బర్నబాలుండే గొప్పతనం. చూస్తారు 25వ వచనంలో ఏముంది? అంతటా సౌలును వెదకుటకు బర్నబా తార్సునకు వెళ్ళి, ఎక్కడైతే నిరాశలో ఉన్నాడో, ఎక్కడైతే ఏముంది భవిష్యత్తు, ఇంకా వీళ్ళు రానివ్వట్లేదు, ఇంక ఇక్కడే చిన్న సేవ చేసుకుందాంలే, యేసు గురించి చెప్పుకుంటా నా ఊర్లోనే అనుకున్నటువంటి సౌలు ఊరికి వెళ్ళి బర్నబా వెళ్ళి వెదికాడంట. ఎక్కడ సౌలు అని వెదకి ఏం చేశాడు చూడండి, అతని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను. ఎక్కడైతే సేవ ఇంకా ఆరంభమైందో, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బర్నబా యొక్క క్యారెక్టర్, బర్నబా యొక్క స్వభావము, నిరాశలో ఉండి నిరుత్సాహంలో ఉన్నటువంటి సౌలును అతన్ని బలపరిచి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేనున్నాను కదా, నేను చెప్పుకుంటాను, వారికి సంఘాలకు నేను చెప్పుకుంటాను నీ గురించి అని సౌలును, అంటే పౌలుగా మారినటువంటి సౌలును దగ్గర పట్టుకొని సంజాయించి, నువ్వు రావాలి, అంత్యోక్యకు రావాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, వాక్యం చెప్పాలి అని బలవంతంగా అతని సంజాయించి బర్నబా గారు పౌలును క్రైస్తవ సంఘాలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి. పౌలును సంఘాలకు పరిచయం చేసిన ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే బర్నబా. బర్నబా సీన్లో కనబడడు, వెనక నుంచి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, అనేకులు ముందుకు పంపిస్తూ ఉంటాడు, వెళ్ళండి వెళ్ళండి చేయండి, వెనక ఉంటాడు బర్నబాస్. ప్రిపేర్ చేస్తాడు ప్రోగ్రాం, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో, ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలో బర్నబాకు బాగా తెలుసు. ఎందుకంటే వాక్యంలో ఆల్రెడీ చూసాం, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, దేవుని జ్ఞానం చొప్పు నడుచుకునేవాడు. ఆ బర్నబాస్ ఏం చేశాడు? సౌలును తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? అంత్యోక్యకు తీసుకొచ్చి, చూసారా 26వ వచనం,
వారు కలిసి ఇప్పుడు ఎవరెవరు జత అయ్యారండి? మీకు తెలుసా, యెరూషలేములో ఉన్నవారు బర్నబాను ఎక్కడికి పంపించారు? బలపరచడానికి అంతియోకుకు పంపించారు. మరలా చెప్తున్నాను, యెరూషలేములో ఉన్నవారు బర్నబాను ఎన్నుకొని అంతియోకుకు పంపించారు సంఘాన్ని అభివృద్ధిపరచడానికి. అక్కడ ఉండి ఈ బర్నబా ఏం చేశాడు? తార్సుకు వెళ్ళి సౌలు తోడుకొని వచ్చాడు. మళ్ళీ సౌలును తీసుకొచ్చి ఇప్పుడు ఇద్దరు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. బర్నబా ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు. సౌలు సాక్ష్యాన్ని ఇచ్చేవాడు. ఏ విధంగా? తనకున్నటువంటి జ్ఞానాన్ని. ధర్మశాస్త్రంలో మాస్టర్ ఎవరు? పౌలు. ధర్మశాస్త్రంలో మాస్టర్ అయిన చాలా జ్ఞానవంతుడు. ఆ వ్యక్తిని దగ్గర పెట్టుకొని తర్కించే వారికి, వాదించే వారికి వివరణ ఇస్తూ బర్నబా, పౌలు గారు మొట్టమొదట అంతియోకయ అనేటువంటి సంఘంలో వాక్యమును జనులకు బోధించబడినప్పుడు, ఇంకా నేను హైలైట్ చేశాను చూసారా? ఏమని రాస్తుంది? మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఈ క్రైస్తవుల పేరు ఎవరి ద్వారా వచ్చింది? బర్నబా, పౌలు గారి ద్వారా. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బర్నబా అనే వ్యక్తి సౌలు యొక్క, అంటే పౌలు యొక్క భవిష్యత్తును, అతని యొక్క జీవితాన్ని దేవుని సేవలో రావటానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి గనక బర్నబాస్ వాజ్ ఎన్ ఎంకరేజర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీ. పౌలు సేవ జీవితంలో బర్నబా ప్రధానమైనటువంటి కీ పర్సన్. అతడు సౌలు దగ్గరికి వెళ్ళి తీసుకొని రాకపోతే ఇక్కడ అంత్యోక్యలో శిష్యులకు క్రైస్తవుల పేరు వచ్చేదే కాదు. ఆ విధంగా సేవ చేశారు ఇద్దరు కలిసి. నేను మరొక మాట అంటున్నాను, ఇంకా ముందు చెప్తాను, చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. ఇది ముందు నేను చెప్పాల్సింది, నేను తర్వాత చూపిస్తున్నా మీకు. అపోస్తలుల, నేను ఇందాక చదివించింది 11వ అధ్యాయం అండి. ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తున్నాం 9వ అధ్యాయానికి. 26వ వచనంలో ఏముంది? అతడు, ఎవరు అతడు? పౌలు గారు. సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు, అంటే పేతురు, యోహాను ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళతో కలుసుకొనుటకు యత్నము చేసెను. కానీ శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎవరు చేర్చుకోలే. పాపం వచ్చాడు యెరూషలేములోనికి. వచ్చి పేతురు, యోహాను వీళ్ళందరినీ కలుసుకొని పాపం ప్రయత్నం చేస్తున్నాడు. నేను మారానయ్యా, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన శిష్యుడనే అని చెబుతుంటే చూడండి, అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి, అంటే శిష్యులు కూడా భయపడ్డారండి. ఇది అందుకే ఎవరు చేర్చుకోలేదనేటువంటి బాధతో పౌలు గారు తార్సుకు వెళ్ళిపోయి అక్కడ నెమ్మదిగా సైలెంట్గా నా బతుకు నేను బతకని, వీళ్ళు నన్ను పిలవలేదు, ఎంకరేజ్ చేయలేదు, నమ్మట్లేదు, ఏదో నా ప్రొఫెసర్గా నేను పని చేస్తాను అనుకున్నాడు. కానీ బర్నబా అతని జీవితాన్ని మార్చాడు. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బిడ్డలందరూ కూడా ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే లాస్ట్ బెంచ్లో కూర్చుంటారో, ఎవరైతే తలాంతులు కలిగి కూడా, టాలెంట్స్ కలిగి కూడా సంఘంలో ఉపయోగపడకుండా వాళ్ళు సైలెంట్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని రావటమే బర్నబా జీవిత ఉద్దేశం. అలాగా పాస్టర్ గారు మాత్రమే కాదండి, ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా, నీ కుటుంబంలో ఉన్నవారే కానీ, నీ ఇరుగు పొరుగు వారిని ఉన్నవారే కానీ, నీ సంఘంలో ఉన్నవారే కానీ, ఎక్కడ ఉన్నా ఈరోజు నీవు బర్నబా వలె ఒక ప్రోత్సాహకుడిగా, ఎంకరేజ్ చేసే వ్యక్తిగా నీవు మార్చబడాలి ఈరోజు. చూసారు, అందుకే భయపడ్డారు రాకుండా, ఎవరు చేర్చుకోలేదు. అందుకే బర్నబా వెళ్ళి వెదకి ఆయన బలవంతంగా నచ్చజెప్పి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం అంత్యోక్యలో 1 సంవత్సరంలో గొప్ప సేవ జరిగింది. అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళను మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథంలో భూమి మీద క్రైస్తవులనే పేరు అక్కడ వచ్చింది. నువ్వు ఎవరిని ఎంకరేజ్ చేస్తావో నీకేం తెలుసు, వాళ్ళు ఏమవుతారో. నీ బాధ్యత ఒకటే, ప్రోత్సహించు. అలాగే మనం 27వ వచనంలో చూద్దాం. చూడండి,
27వ వచనం. అయితే బర్నబా, అర్థమైందా? అయితే బర్నబా అతనిని అనగా పౌలును దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ఏం పని చేశాడు ఇప్పుడు బర్నబాస్ గారు? పౌలు గారు ఏం చేస్తున్నారు? అతనిలో కలిగిన మార్పు గురించి ఇతను మాత్రమే తెలుసుకుని వాడుకోవడం కాదు, లేదా ప్రోత్సహించడం మాత్రమే కాదు, ఇతరులకు వివరించాడండి. ఇతడు ఎలాంటి వ్యక్తియో ఇతరులకు వివరముగా తెలియపరచను. ఎందుకంటే ఈ పౌలును ఎవరు అంగీకరించట్లేదు. సంఘాలు ఇక మీదట పౌలును అంగీకరించండి, ఇతడు మారినటువంటి వ్యక్తి, యేసుకు శిష్యుడు, అతడు బలంగా ధైర్యంగా బోధిస్తున్నాడు దమస్కులో అని పౌలు గురించి బర్నబాస్ గారు అనేక సంఘాల్లో ధైర్యంగా వివరించినప్పుడు అప్పుడు పౌలును అంగీకరించారు ప్రజలందరూ, సంఘం అంగీకరించింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? చెప్పండి. పౌలు గారిని అంగీకరించిన తర్వాత సంఘము ఏం జరిగింది? ఎన్ని సంఘాలు కట్టారండి పౌలు గారు? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. బర్నబా సంఘాలు కట్టాడా లేకుంటే పౌలు గారు కట్టారా? డైరెక్ట్ కడితే సమాధానం వచ్చేది, జూమ్లో కష్టమే. సంఘాలు కట్టింది పౌలు గారా బర్నబాస్ గారా? మీరు అనుకుంటున్నారు పౌలు గారే కట్టారు, నిజమే. సంఘాలు కట్టింది ఎవరు? గొప్ప సేవ జరిగించింది ఎవరు? అద్భుతాలు చేసింది ఎవరు? పౌలు గారు. కానీ బర్నబా పేరు వచ్చింది ఎక్కడైనా? బర్నబా పేరు ఎక్కడ రాదు. సంఘాలు ఎవరు కట్టారంటే పౌలు సేవ చేశాడు, పౌలు నీరు పోశాడు, సంఘాలు కట్టాడు, ఆ సంఘానికి పత్రికలు రాశాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. పౌలు అనేక సంఘాలు కట్టాడు. నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో అనేకమైన పత్రికలు రాసిన వ్యక్తి పౌలు గారు. మరలా చెప్తున్నాను, సేవలో పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు, అనేక ప్రాంతాల్లో గొప్ప సేవ జరిగించాడు, ఎన్నో సంఘాలు కట్టాడు ఆయన. మరియు నూతన నిబంధనలో పత్రికలు ఉన్నాయి కదా, సువార్తల తర్వాత ఉండే పత్రికల్లో ఎక్కువ పత్రికలు పౌలు గారే రాశారు. అవునండి. మరి బర్నబా ఏమైనా పత్రిక రాశాడంటారా? బర్నబా పత్రిక రాశారా? బర్నబా రాసిన పత్రిక ఉందా ఎక్కడైనా న్యూ టెస్టిమెంట్లో? ఆయన ఎక్కడ కూడా ఒక అక్షరం రాయలేదు. బర్నబాస్ గారు వాక్యంలో, పత్రికల్లో ఎక్కడ కూడా తన సొంతంగా ఒక అక్షరం రాయలేదు. కానీ ఎక్కువ పత్రికలు రాసినటువంటి వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి బర్నబా గారే. ఎన్నో సంఘాలు కట్టడానికి తీసుకుని వచ్చి దమస్కు నుండి లేకుంటే తార్సు నుండి తీసుకొచ్చి ధైర్యం చెప్పి ప్రోత్సహించి, పౌలు భయపడకు, నీ సేవలో నేనున్నాను, నీ వెనక నేనున్నాను, నీవు నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు, వాళ్ళు ద్వేషించారని తిరస్కరించారని, నేనున్నాను, నేను పరిచయం చేస్తాను, నువ్వు రా నా దగ్గరికి, మనం వెళ్దాం, మనం సేవ చేద్దాం. పౌలు నిరాశలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చి ధైర్యం చెప్పి సంఘాలకు పరిచయం చేసి ఆయన గురించి వివరించి అతనికి ఒక స్థానం ఇచ్చిన తర్వాత బర్నబా వెనక్కి వెళ్ళాడు, పౌలు ముందుకొచ్చాడు. పౌలు గారు అనేక సంఘాలు కట్టారు, అనేక పత్రికలు రాశారు. ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా బర్నబా రాయలేదు. కానీ ఆ పత్రికలు రాయడానికి, సంఘాలు కట్టడానికి ప్రధాన కారకుడు బర్నబాస్. హల్లెలూయా. ఈరోజు నీవు ఇంత గొప్ప సేవ చేసినటువంటి బర్నబా, ఆయన పేరు ఎక్కడ రాకపోయినా స్పష్టముగా మనము ఆరంభంలో చూసాం. అపోస్తలులు ఈ బర్నబా చేస్తున్నటువంటి సేవను గుర్తించి, అపోస్తలులందరూ కూడా ఈ బర్నబా మామూలు వ్యక్తి కాదండి, అందుకే అతనికి పేరు పెట్టారు, హీఈస్ అన్ ఎంకరేజర్, హెచ్చరిక పుత్రుడు, ప్రోత్సాహపుత్రుడు. బర్నబాస్ అని పేరు పెట్టారు, యోసేపు అని పేరు తీసి. చూసారా, జీవితంలో నీవు చేసేటువంటి పనిని బట్టి సంఘము, సమాజము నిన్ను గుర్తిస్తుంది. నీవు ఎలాగున్నావు? నేను అడుగుతున్న ప్రశ్న, నీవు ఈ రోజు వరకు ఇతరులకు బర్నబా వలె, నేను అందుకే పోల్చి చెప్తున్నాను. నువ్వు అనొచ్చు,
పాస్టర్ గారు మేము ఎంతో మందిని ఎంకరేజ్ చేశామండి, ఎంతో మందిని మేము బలపరిచామండి, ఎన్నో ఇండ్లు కట్టామండి. నాకు ఆ మాట అవసరం లేదు. కట్టిండొచ్చు నీవు. నేనంటాను బర్నబాలాగా సేవ చేసావా అంటే సంపూర్ణంగా ప్రోత్సాహం మాత్రమే చేసావా? ఎక్కడైనా సరే ప్రోత్సహిస్తూ మనసులో ఒకరి మీద బాధ ఉంటే ఏదైనా మనం తొందరపడి ఒక మాట నోటి ద్వారా మనం పలికేస్తున్నామా? మనం ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి తప్ప నిరుత్సాహపరిచిగా ఉండకూడదు. ఇక మీదట ఈరోజు బర్నబా గురించి నేర్చుకున్నాం. ఆ రీతిగా మనం ముందుకు వెళ్తూ, అందుకే ఈరోజు అంటే టైటిల్ లాగా పెట్టుకున్నాం ఏంటంటే బర్నబా ప్రోత్సాహపుత్రుడు, బర్నబాస్ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఈరోజు ఎప్పుడు మర్చిపోకండి, బర్నబాని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకండి. బర్నబాలాగా ఒకవేళ నువ్వు తయారవుతే, నీవు ఎవరైనా ప్రోత్సాహపరిస్తే వారు చేసేటువంటి సేవ నీవు ఊహించలేనిది. నీవు జస్ట్ ఎంకరేజ్ చేయంతే, ప్రోత్సహించు. మేము ఉన్నాము, నువ్వు చేయి నాయనా. మేము వెనక ఉన్నావు, నువ్వు పాడు నాయనా. అమ్మ పాడండి. మేము వెనక ఉన్నాం, ప్రార్థన చేయి. మేము వెనక ఉన్నాం, వాక్యం బోధించు. ఎవ్రీవే ఇన్ ఎవ్రీ ఏరియా యూ అండ్ ఐ మస్ట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్. టాలెంట్స్ గమనించారు అంటే, తలాంతులు గమనించారు అంటే వారిని ప్రోత్సహించడమే మన బాధ్యత. సంఘానికి ఈరోజు బర్నబా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మనమందరము బర్నబా వలె అందరినీ కూడా మనం ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి. ఆయా వరాలను బట్టి, ఆయా తలాంతులను బట్టి వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి. అందుకే ఈరోజు బర్నబా ప్రోత్సాహపుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. రోమ పత్రిక 14వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది. రోమన్స్ 14:19. కాబట్టి సమాధానమును పరస్పర అంటే వన్ వే కాదు, ఇరువైపులా పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరిద్దాం. ఆమెన్, ఆమెన్. ఈరోజు నుండి సమాధానమును ఆసక్తిగా అనుసరిద్దాం. పరస్పర క్షేమాభివృద్ధిని, నేను క్షేమంగా ఉండాలి, నీవు క్షేమంగా ఉండాలి. నేను ఆనందంగా ఉండాలి, నీవు ఆనందంగా ఉండాలి. నేను దీవించబడాలి, నీవు దీవించబడాలి. దేని బిడ్డలారా, ఈ ఆలోచన బర్నబాది కనుక పరిశుద్ధాత్మ దేవుడు బర్నబా ద్వారా ఈ మాట మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తిగా మనం అనుసరిద్దాం. నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చెప్పట్లేదు, ఎక్కడ కూడా ఎంటర్ చేయలేదు, కానీ గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మార్కు గురించి కూడా ఉంది, అది మరొక అంశం అయిపోద్ది. కానీ ఏ విధంగా పౌలును బర్నబా గారు బలవంతంగా నేర్పించి, ధైర్యం చెప్పి, ప్రోత్సహించి తీసుకొచ్చి అంత గొప్ప సేవ చేయించాడే. మార్కు ఉన్నాడు కదా, మార్కు కూడా బర్నబా గారు, మార్కు గారు ఇద్దరు కలిసి సేవ చేశారు, సువార్త సేవకి వెళ్ళారు. మార్కు ఎవరు? మార్కును ఒకసారి పౌలు గారు అన్నారు, ఏదో ఒక తేడా వచ్చింది, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తే పౌలు గారు అన్నారు, మార్కును సేవకు తీసుకొని రావద్దు అన్నారు. అప్పుడు బర్నబాస్ అన్నారు, నీ వద్దంటే ఎవరినైతే తృణీకరిస్తున్నావో ఆ వ్యక్తిదే నేను ఈరోజు సేవకు తీసుకుని వెళ్తానని చెప్పి బర్నబా గారు, పౌలు గారు బర్నబా గారు, మార్కు గారు కలిసి సేవకి వెళ్ళారు. హల్లెలూయా. చూసారా మళ్ళీ ఏం చేస్తున్నాడు బర్నబా? ఏం చేస్తున్నాడు? పౌలు చెప్పిన మాట వినట్లేదు. మార్కు మంచోడు కాదండి. పాస్టర్ గారు మీకేం తెలుసండి ఆమె గురించి? పాస్టర్ గారు మీకేం తెలుసండి? మీలో కనబడుతున్నాయి బలహీనతలు, మిస్టేక్స్ కనబడుతున్నాయి, వీక్ పాయింట్స్ కనబడుతున్నాయి. కానీ బర్నబాకు తెలుసు అతనిలో వీక్ పాయింట్స్ ఉన్నాయని. కానీ ఆ వీక్ పాయింట్స్ని బట్టి అతన్ని త్రోసిపుచ్చలేదు, కానీ అతన్ని తిరిగి సేవలో తీసుకొచ్చి మార్కును సేవలో తిప్పాడు. యవనస్తుడు మార్కు యవనస్తుడు. సేవలో తిప్పిన తర్వాత బర్నబాతో ఉన్నాడు గనక బర్నబా చేసేటువంటి సేవను చూసి మార్కు గారు ఈరోజు 4 సువార్తల్లో ఒక సువార్త రాశారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? సువార్త ముందు రాయలేదు, ముందు బర్నబాతో ఉన్నాడు. బర్నబా నేర్పించాడు, ధైర్యం ఇచ్చాడు, బలపరిచాడు. సేవలో ఏ విధంగా జీవించాలో, ఇతరులను ఏ విధంగా ప్రోత్సహించాలో మార్కుకు నేర్పించాడు గనక బర్నబా జీవిత సాక్ష్యాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మార్కు గారు చివరిలో
ఒక సువార్త రాయగలిగినాడు. సో పౌలు గారి జీవితంలో అలాగే ఎక్కడో మూలకుండే వ్యక్తిని తీసుకొచ్చి సంఘాలు కట్టించాడు, గొప్ప పత్రికలు రాయించాడు. అలాగే మార్కు జీవితంలో ఒక సువార్త రాయించే పని చేశాడు. ఎవరు? బర్నబా. వాట్ ఎ వండర్ఫుల్ నేమ్ హి వాస్ గివెన్. చూడండి, పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయి వాటినే ఈరోజు మనమందరం కూడా, సంఘమంతా కూడా ఆసక్తిగా అనుసరిద్దాం. దేనేందు ఆసక్తి కలిగి ఉన్నాం? దేవుని ప్రియ సంఘమా, బాధ వేస్తుంది నాకు కూడా. ఎన్నో వందల వేల సంఘ సర్మన్స్, సందేశాలు, వర్తమానాలు మీరు వింటూనే ఉన్నారు, వాక్యాలు వింటూనే ఉన్నారు. కానీ బర్నబా లాంటి స్వభావాన్ని నేను సంఘాల్లో గుర్తించడం చాలా తక్కువగా ఉంది. ప్రోత్సాహపరుస్తున్నారు ఒక పక్క, మరొక ప్రక్క నీ మనసులో, నీ యొక్క హృదయంలో ఎక్కడో ఒక దగ్గర నిరుత్సాహపరిచేటువంటి స్వభావం కూడా అంటుకొనే ఉంది. ఈరోజు నీవు ప్రోత్సహించేటువంటి బర్నబాగా మారాలే తప్ప, ప్రోత్సహిస్తూ, పొగుడుతూ, గణపరుస్తూ వెనక నుంచి ఆ అవమానపరిచి నిందలు వేసేటువంటి, బాధపరిచేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదని మరొకసారి ప్రభు పేరట నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఎంకరేజ్ వన్ అనదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్ అప్. ఎంకరేజ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోండి. సంఘం అంటే పురుషులు, కుటుంబాలు, భార్యాభర్తలు మరొక కుటుంబాన్ని, చెప్పండి, సహోదరుడు మరొక సహోదరుని, సహోదరి మరొక సహోదరిని ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అక్క, నువ్వు బాగా చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు, నేనున్నాను మీతో, వెళ్ళండి, చేయండి అక్క, ఇంకా మంచి సేవ చేయండి అంటున్నారా మనం? ఏంది అట్లా పాడుతుంది పాట? వాక్యం చెప్పండి, ఎందుకు ఈ మాటలు చెప్తుంది? వాళ్ళ మనసు బాగలేదు, మన మనసులు బాగలేవు. మనము ఇతరులు నిరుత్సాహపరచడానికే ఉన్నాము కానీ ప్రోత్సాహపరిచేటువంటి అనుభవం లేవు మనకి. కానీ ఈరోజు సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి మనకి, నీకు 1000 తప్పులు కనిపించవచ్చు, 1000 పొరపాట్లు కనిపించవచ్చు ఇతరుల్లో, కానీ నీవు మాత్రం బర్నబా లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. నీవు ప్రోత్సహించాలే కానీ, ఎంకరేజ్ చేయాలనే కానీ నిరుత్సాహపరచడానికి ఎప్పుడు ముందుకు రాకు. ఎవరినైనా సరే, నువ్వు నిలబడ్డావు అంటే, నువ్వు ఫోన్ చేస్తున్నావంటే, నువ్వు మాట్లాడుతున్నావంటే, ఒకరింటికి వెళ్ళావంటే ఆ ఇంటిలో ఉండే నిరుత్సాహము నీ ద్వారా పోగొట్టుకోవాలి. వారు నిరుత్సాహాన్ని పోగొట్టుకొని వారు ఏం రావాలి? ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహాన్ని పొందుకోవాలి. నువ్వు ఎవరింటికైనా వెళ్ళి ఏదైనా ఫోన్లో మాట్లాడితే వారు ధైర్యపరచబడాలి, బలపరచబడాలి, కానీ వాళ్ళ కుటుంబాలు కట్టబడాలి. అందుకే అక్కడ వాక్యాలు చూస్తారా, ఎంకరేజ్ వన్ అనదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్ అప్. ఏం చేస్తున్నాం? మనల్ని మనమే కూలగొట్టుకుంటున్నాం. కుర్లా సంఘం, భువన్ సంఘము దేవుని దగ్గర నేర్చుకుంటున్నారు. ఆ యొక్క ప్రత్యేకత, ఆ తేడా, ఆ వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నాను నేను. ప్రభుకు మహిమ కలుగును గాక. అనేక సంఘాల్లో, అనేక కుటుంబాల్లో ఒకరినొకరు కట్టుకునేది లేదండి. అది కమిటీలో కూర్చున్నా, లేకుంటే ఆరాధనలో ఉన్నా, సంఘానికి వచ్చినా, ఒక కుటుంబానికి మరొక కుటుంబం విరోధ స్వభావం కలిగే వస్తున్నాం ఆరాధనకి. ఒక కుటుంబం మీద మరొక కుటుంబానికి ద్వేషాన్ని కలిగే వస్తున్నాం ఆరాధనకి. అలాంటి సంఘాలు, అలాంటి కుటుంబాలు ప్రభువుకు అక్కరలేదు. ఆయన వద్దు అంటాడు. మీరు వద్దే వద్దు, మార్చుకోండి, మారు మనసు పొందండి. బర్నబా లాంటి మనసు కలిగి ఉండండి. పౌలును ద్వేషించిన వారిని ఒప్పించాడు ఆయన, మంచి వ్యక్తి అని. తర్వాత మనం తిమోతి పత్రికలు చూస్తామండి. అంటే సందర్భం వచ్చి చెప్తున్నా, పౌలు గారు ఒకప్పుడు మార్కు వద్దు అన్నాడు. కానీ తిమోతి పత్రికలో తిమోతికి రాస్తాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కుని తీసుకొని రా అన్నాడు. వావ్, వాట్ ఏ చేంజ్. ఏమంటాడు? ఒకప్పుడు పౌలు గారు మార్కు వద్దు అన్నాడు, కానీ తిమోతికి లెటర్ రాస్తూ అంటాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకొని రా అన్నాడు. ఎందుకంటే మళ్ళా ఒక మాట అన్నాడు, వెంట పెట్టుకొని రా, అతడు మనకు చాలా ప్రయోజనకారిగా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరినైతే మనము పనికిరారనుకుంటున్నామో వాళ్ళని ప్రోత్సహించినప్పుడు అనేకులకు ప్రయోజనకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారు తయారవుతారండి. నిరుత్సాహపరచకండి, ప్రోత్సహించండి బర్నబావలే. సో ఒకరి కుటుంబాన్ని ఒకరు కట్టుకుందాం. నీ ద్వారా మరొక కుటుంబం కట్టబడాలి. నీకు మరొకరికి సంబంధము, సహవాసము, ప్రేమలో మనము కట్టబడాలి. కానీ
కూలకూడదు. దేని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు పాఠం నేర్పించాడు. ఎంకరేజ్మెంట్. చూసారా, దుఃఖంలో ఉండే వారిని వెనక నుంచి ధైర్యం చెప్పి బాధపడొద్దు, అధైర్యపడొద్దు, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. స్టిల్ యూ కెన్ డూ. నువ్వు ఇంకా విజయం సాధించవచ్చు, ఏమీ అవ్వలేదులే, నిరాశపడొద్దు, మేమున్నాం నీ వెనక అని ధైర్యం చెప్పాలి మనం. మాటలు కొన్ని హర్ట్ చేస్తాయని వింటున్నాం. వర్డ్స్ కెన్ హర్ట్. చూసారా, ఒక మాట అంటే మనిషి డీల పడిపోవాల్సిందే. అన్నం తినరు, భోజనం చేయరు, మాట్లాడరు, ఏడుపు. ఒక మాటలకే, కొట్టకుండానే. కొన్ని మాటలు ఎంత హర్ట్ చేస్తాయంటే అనారోగ్యాలు కూడా వస్తాయి, జబ్బులు కూడా వస్తాయి కొన్ని మాటలు మనం వింటే. వర్డ్స్ కెన్ హర్ట్. మాటల ద్వారా గాయపరచబడతాం. అదే మాటల ద్వారా వర్డ్స్ కెన్ హీల్. చూసారా, మాటలు గాయపరుస్తున్నారు అక్కడ, అదే మాటల ద్వారా మనం బాగు చేయొచ్చు కూడా. సో గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన మాటలు మన కుటుంబంలో, మన సంఘంలో కఠినంగా ఉంటాయి. మాటలు కొన్ని క్రూరంగా ఉంటాయి. వారు మాట్లాడుతుంటే వాళ్ళకి వినిపించదు, కానీ మనకు ఒక్కొక్క మాట కత్తిలా దిగుతూ ఉంటుంది. కత్తి. ఏమండి, వాళ్ళు మాట్లాడుతుంటేనే నాకు గుండెలో గుచ్చుకుందని అంటారు. చూసినారా, మాటలు అంత షార్ప్గా ఉంటాయి. నువ్వు దెబ్బ కొట్టక్కర్లేదు, నువ్వు ఏమనక్కర్లేదు, నువ్వు ఒక మాట అంటే చాలు, కత్తితో కట్ చేసినట్టే ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నా నాలుక, మన నాలుక ఆరోగ్యకరంగా ఉండాలి, మనకు ఇతరులకు. మాటలు జాగ్రత్త అండి. బర్నబా ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాడు, ప్రతి మాట ఆలోచించి మాట్లాడాడు. అందుకే పౌలు లాంటి వాళ్ళని తీసుకొచ్చాడు. ఎన్నో సంఘాలు, ఈరోజు పత్రికలు ఎన్నో ఉన్నాయి. మార్కును తీసుకొచ్చాడు. మార్కు ద్వారా ఒక సువార్త కూడా రాయబడింది. బర్నబా ఏమీ రాయలేదు, సంఘాలు కట్టలేదు, సైలెంట్గా ఉన్నాడు. కానీ జరిగింది కార్యక్రమం అంటే బర్నబా ద్వారా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మాటలు ఎలాగున్నాయి? The wounds given by a sword can be healed. కత్తి ద్వారా గాయమైతే అది బాగవుతుంది, హీల్ అవుతుంది. ఒకవేళ నిజంగా కత్తి కోసుకుంది అనుకోండి, మనకు ఏదైనా కట్ అయితే అది గాయమో ఏదో ఒక రోజు బాగవుతుంది. బట్ నథింగ్ కెన్ హీల్ ఎ వూండ్ గివెన్ బై వర్డ్స్. మాటల ద్వారా కలిగిన గాయమును బాగవడం చాలా కష్టం. నువ్వు తొందరపడి అనేస్తావు. ఏదండి, కోపం అనేసినాను, తట్టుకోలేకపోయినానండి, కంట్రోల్ చేసుకోలేకపోయావు, ఒక మాట అనేసినావు. ఒక మాట అనడం సులభం, అందుకంటున్నావు. వీలైతే నువ్వు కత్తితో కట్ చేయి, పర్లేదు, బ్యాండేజ్ చేసుకుని మందు వేసుకుంటే గాయం మానుతుంది. కానీ నీవు చెప్పేటువంటి మాటల ద్వారా కలిగే గాయము, దానికి ఏ మందు లేదు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం. ఎవరిని గాయపరచకుండా, హృదయానికి ఇబ్బంది లేకుండా ధైర్యపరిచే మాటలు, ఆదరించే మాటలు, ప్రోత్సహించే మాటలే మనం బర్నబా వలె మాట్లాడదాం. చూడండి, టుడే విల్ నెవర్ కమ్ అగైన్. బీ ఎ బ్లెస్సింగ్, బీ ఎ ఫ్రెండ్, ఎంకరేజ్ సమ్వన్. ఇతరులను ప్రోత్సహించండి. టేక్ టైమ్ టు కేర్. లెట్ యువర్ వర్డ్స్ హీల్ అండ్ నాట్ వూండ్. నీ మాటలు మరొకరిని బాగు చేయాలి, స్వస్థపరచాలి, గాయాన్ని మానపాలి తప్ప గాయపరచకూడదు. అలాంటిది ఈరోజు మనము ఆరంభిద్దాం, అలాంటి జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నుంచి మనం ఆరంభిద్దాం. We don't know what his plans were, and all we know that Barnabas went and got Paul and took him into active ministry that changed his life and the rest of history. Barnabas never wrote one word of the New Testament, but he was the encourager of the man who wrote nearly half of the New Testament. ఇందాక చెప్పిన మాట అదే. సగానే సగం పత్రికలు, కొత్త నిబంధనలు రాసిన వ్యక్తికి
ఎంకరేజర్గా ఉన్నాడు అంతే. దేని బిడ్డలారా, చరిత్రనే మార్చగలిగాడు బర్నబాస్. ఈరోజు నీవు బర్నబాస్ స్థానంలో ఉండాలి. ఒక బర్నబాగా మనం మార్చబడాలి. లుస్త్ర అనే ప్రాంతంలో అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, జస్ట్ ఈ మాట చెప్పి నేను ముందుకు ముగిస్తాను. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 43వ వచనంలో, సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను, పౌలును బర్నబాను వెంబడించిరి, ఫాలో చేశారు. ఇంకెవరిని ఫాలో చేయకూడదురా బాబు, వీళ్ళిద్దరిని ఫాలో చేస్తే చాలనుకున్నారు. మోడల్గా పెట్టుకున్నారు బర్నబాను కూడా. ఎంతోమంది గొప్ప వాళ్ళంట, యూదులు, యూదామత ప్రవిష్టులు కూడా బర్నబాను మోడల్గా పెట్టుకున్నారు. వీరు వారితో మాట్లాడుచూ దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. 7వ వచనంలో చూసారా మీరు? ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక జరిగినటువంటి సందర్భం. అక్కడ ఏం జరిగిందో అపోస్తుల కార్యం 14వ అధ్యాయానికి వస్తే, అపోస్తుల 14వ అధ్యాయంలో నేను త్వరగా చదువుతాను, ఎందుకంటే దీని గురించి వివరించే టైం నాకు లేదు. కానీ బర్నబా ద్వారా ఏం జరిగింది, పౌలు బర్నబా ద్వారా ఏం జరిగిందో చూడండి. లుస్త్ర అనే ప్రాంతానికి సువార్తకు వచ్చారు సేవ చేయడానికి. లుస్త్ర అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ బలహీన పాదములు కలిగి ఒకడు ఉన్నాడు. అందరికీ తెలుసు, ఊరంతా కూడా తెలుసు, వీడికి పుట్టినప్పటి నుంచి పాదాలు బలహీనంగా ఉన్నాయి, నడవలేడని. కానీ అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నందున ఎప్పుడు నడవలేకపోయినాడు. అయితే 9వ వచనం, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తైరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఒక అద్భుతం జరిగింది అక్కడ లుస్త్రాలో. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? పౌలు అండ్ బర్నబా ఇద్దరు సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది. ప్రజలకి షాకింగ్. లుస్త్ర అది అన్య జనాంగం ఉండేటువంటి ప్రాంతం, విగ్రహారాధికులు ఉండేటువంటి ప్రాంతం. విగ్రహారాధికులు ఉండే ప్రాంతంలో ఈ అద్భుతం జరిగితే ఆ ప్రజలు ఊరుకున్నారా? చూడండి, జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపడి ఇది ఎప్పుడు చూడలేదని చెప్పి, మనుషులే, ఆ దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలేశారంట ప్రజలకు. వాళ్ళకి షాక్ అయిపోయింది ప్రజలకి, ఇది ఎప్పుడు చూడలేదే మనం. ఏంటి పౌలు బర్నబాసు వీళ్ళు మాట్లాడుతుంటే స్వస్థత ఎలా కలుగుతుందా? కుంటివాళ్ళు లేసి నడుస్తున్నారంటే వీళ్ళు మనుషులు కాదు, దేవతలే మన మధ్యకు దిగొచ్చారని పౌలును బర్నబాను ఇద్దరిని చూసి ప్రజలు ఏమన్నారు చూసారా? చూడండి 12వ వచనం, బర్నబాకు పేరు పెట్టారండి వాళ్ళు. అపోస్తులేమో బర్నబాని పేరు పెడితే, ఈ అద్భుతం జరిగిన తర్వాత అన్ని జనులు పేరు పెడుతున్నారు. ఏమని? బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారంట. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మేని పేరు పెట్టారు ప్రజలు. అంటే అవి ఏం పేర్లు తెలుసా? దేవతల పేర్లు. ఆ విగ్రహారాధికులై ఉండి ఆ దేవతలు పూజ చేస్తారు. ఆ దేవతల్లో ప్రధానమైన, అదే చెప్తున్నాను మీరు చూడండి, బర్నబాకు ద్యుపతిని ఎందుకు పేరు పెట్టారంటే, దేవతలందరిలో పెద్ద దేవత, ముఖ్యమైన దేవత గనక ప్రధాన దేవత పేరు బర్నబాకు పెట్టారు, పౌలుకు పెట్టలేదు. దేని బిడ్డలారా, బర్నబా ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాడు. సంగమా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలుసా? నేను బర్నబాకు పౌలు కంటే గొప్ప పేరు ఉందని మీకు అర్థమైందా? సంగమా అర్థమైందా? మీరు నలుగురే కనబడుతున్నారు నాకు, కానీ నాకు కొంచెం మీరు ఆన్సర్ కావాలి. పౌలు కంటే, సువార్త రాసిన వారి కంటే బర్నబా ప్రధానమైనటువంటి క్యారెక్టర్ కలిగిన తెలుసా? అన్నిటికీ ప్రధానమైన నెంబర్ 1 పొజిషన్లో బర్నబా ఉన్నాడు. తెలుసా మీకు? అర్థమైందా ఇప్పుడు మీకు? ఎస్, పౌలు పేరు ఎక్కువ వాడతాం మనం. పౌలు 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 పత్రికలు రాశాడు, సంఘాలు కట్టాడు, పౌలు గురించి మాట్లాడతాం. ఆ సంఘాల వెనక, ఆ పత్రికల వెనక బర్నబా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే బర్నబాకు గమనించండి, బర్నబాకు పెద్ద పేరుంది సమాజంలో. బర్నబా అంటే అందరికీ గౌరవం ఉంది, పౌలు కంటే పెద్ద పేరుంది. కానీ ఎక్కడా కూడా తన పేరు ప్రఖ్యాతుల కొరకు సంఘాలు కట్టలేదు ఆయన. బర్నబాకు నాకు ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది, నన్ను ఇంతమంది ఫాలో చేస్తున్నారని చెప్పి ఎక్కడా కూడా ఆయన తన కొరకు ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకోలేదు. సింపుల్గానే ఉండిపోయినాడు, వెనక ఉండిపోయినాడు అంతే. తెలుసు ఆయనకు, నేను ముందుకు వెళ్ళి నన్ను ఫాలో చేయనంటే అందరూ వచ్చేస్తారు, పౌలు వెంబడి ఎవరు వెళ్ళరు.
పౌలు కూడా చెప్తాడు, నేను ఇంత సంఘాలు కట్టడానికి, ఇన్ని పత్రికలు రాయడానికి ప్రధాన కారకుడు, ప్రోత్సాహకుడు బర్నబా వలనే నా జీవితం మారింది అంటాడు. పౌలు కూడా సాక్ష్యం ఇస్తాడు. అయినప్పటికీ బర్నబా సైలెంట్గా ఉన్నాడు. దేని ప్రియబిడ్డలారా, నువ్వు ఎంత గొప్ప సేవ చేసినా నీ ద్వారా దేవుడు గొప్ప సేవ జరిగిస్తాడు. ఎంతోమంది కుటుంబాలు కట్టిస్తాడు దేవుడు, ఎంతోమంది జీవితాలు దీవించబడతాయి. కానీ నీవు హంబుల్గానే ఉండాలి. నీకు పేరు ప్రఖ్యాతలు రాకపోయినా నువ్వు నెమ్మదిగానే ఉండాలి. కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడు బర్నబా వలె. అందుకు వాళ్ళు ఏం చేశారంట, పౌలుకు హెర్మే అని పేరు, బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టి ఏం చేశారంట, 13వ వచనం, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి అనగా బర్నబాకు పెట్టిన పేరు. ద్యుపతి యొక్క పూజారి ఏం చేశాడంట, ఎడ్లు తీసుకొచ్చి బలి అర్పించాలనుకున్నాడంట వీళ్ళకి. వెంటనే వాళ్ళు ఆఫ్ చేశారండి. ఎంత పని చేయొద్దు, మేము మనుషులమని చెప్పేసి ఆపేశారు వాళ్ళని. ఎందుకు ఈ మాట అంటున్నంటే, అంత గొప్ప పేరు ప్రఖ్యాతి సేవ చేశాడు బర్నబా. కానీ మనం ఎప్పుడు కూడా బర్నబా గురించి సీరియస్గా తీసుకోం. కానీ ఈ రోజు నుంచి అయినా సరే, ఇప్పుడు సేవ చేసిన గొప్ప వ్యక్తుల్లో పౌలు కంటే ముందు స్థానము బర్నబాది. ఆయన పేరేం పేరు, బర్నబా అంటే అర్థం ఏంటి? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజర్, ప్రోత్సాహకుడు అంతే. చూడండి 29 వచ్చిన మనకు మాట చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదేను మీ నోట రానివ్వకుడి. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. మనము నేర్చుకునేటువంటి పాఠం ఈ రోజు నుంచి ఏంటో తెలుసా? వింటున్న వాక్య ప్రకారం ప్రభువా నేను బ్రతకాలి, జీవించాలి, ఏదైతే పాస్టర్ గారు లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడో ఆ మాట ప్రకారంగా నన్ను మార్చునైనా అడగండి ప్రభుని. ఏమంటారు? వినువారికి మేలు కలుగునట్లు. నువ్వు ఏదైనా మాట్లాడితే అది వినే వాళ్ళకి మేలు కలగాలి, కానీ బాధపడకూడదు, కీడు కలగకూడదు. నీ మాటలు, మన మాటలు అలా ఉండాలి. మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. నీవు మాట్లాడే మాటల్లో, నీవు టైప్ చేసేటువంటి వాట్సాప్ మెసేజ్ల్లో, రాసే లెటర్స్లో అనుకూల వచనములే ఉండాలి. క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే పలకాలి. ఒక మెసేజ్ పెట్టేయచ్చు మనం ఎవరికైనా, తొందరపాటుతో ఆవేశంతో మెసేజ్ పెట్టేశాం. అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి, అందులో కొంచెం తిట్లు కూడా ఉన్నాయి. తొందరపడి మనం ఎప్పుడు కూడా మన నోట ఒక మాట రానివ్వకండి. ఎలా రావాలి? మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైనటువంటి అవసరాన్ని బట్టి మాత్రమే అనుకూల వచనం పలకండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచి మాటలు, పాఠాలు నేర్పిస్తున్నాడు మానవ జీవితానికి దేవుడు. మనం మాట్లాడితే అందరూ సంతోషించాలి, అందరూ నవ్వాలి, కన్నీరు ఆగిపోవాలి, దీవించబడాలి. అనుకూల వచనములే మనం పలకడానికి నేర్చుకుందాం. ఇలాంటి మాట ఎవరికి అనుకూలంగా ఉంది ఈ మాట? బర్నబాకు సంబంధించిన మాటలాగా ఉంది. ఆయన అలా బ్రతికాడు అనమాట. అనుకూల వచనము అవసరాన్ని బట్టి మాట్లాడాడు. బట్ ఓన్లీ సచ్ ఈజ్ గుడ్ ఫర్ బిల్డింగ్ అప్. మనం మాట్లాడితే కన్స్ట్రక్టివ్ మాటలే మనకు ఉండాలి ఎప్పుడు కూడా. బర్నబా గురించి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి, త్వరగా చదవండి. జస్ట్ మీరు చదవగలిగిన చదవండి. బర్నబా గురించి, ఆయన గురించి అయినటువంటి కొన్ని లక్షణాలు, క్యారెక్టర్కు రాయబడి ఉంది. సో బర్నబా నోన్ బై ద అపోజల్స్ యాజ్ అన్ ఎంకరేజర్. అవునండి, అంటే ఒకసారి మనము చూసుకుంటున్నాం, అతని గురించి చదివేమంతా కొన్ని మాటలు చూసుకుంటున్నాం, వాట్ ఈజ్ బర్నబాస్ అని. సో హీ వాజ్ నోన్ బై ద అపోజల్స్ యాజ్ అన్ ఎంకరేజర్ అండ్ ఏ జనరస్ గివర్. ఏం చేశాడు జనరస్ గివర్ అంటే? అతనికి భూమి ఉండేది, అమ్మేశాడు, తీసుకొచ్చి సేవకు అప్పగించాడంట. అంటే అలాంటి గుణం కూడా ఉంది ఆయనకు, ధారాళంగా ఇచ్చేటువంటి గుణం. తర్వాత ఏ ఫెలోషిప్ మైండెడ్ క్రిస్టియన్, అంటే సహవాసములో కలిగి ఉండాలి, సంఘాన్ని బలపరచాలి అనేటువంటి ఆలోచన కలిగిన క్రైస్తవ విశ్వాసి. గాడ్ కాల్డ్ హిమ్ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట బర్నబా గురించి సంఘానికి, అతడు సత్పురుషుడు, పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. టాట్ మెనీ అదర్స్, ఎంతో మందికి నేర్పించాడు. సేవ్ గాడ్ విత్ పర్పస్ ఆఫ్ హార్ట్. రిజాయిస్డ్ దో పర్సిక్యూటెడ్, అతడు బాధ హింస పడినా అతడు సంతోషించాడు. డిఫెండెడ్ ద ట్రూత్ దో హీ డిడ్ నాట్ పర్ఫెక్ట్లీ అప్లై ఇట్.
దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని అతడు ఇతరులతో మరి వాదించి దాన్ని స్థిరపరిచినాడు సత్యాన్ని. ఆ తర్వాత సా ద బెస్ట్ ఇన్ పీపుల్. ఈ మాట నాకు చాలా నచ్చింది. ఏమంటే ఆఖరిలో రాయబడిన మాట ఏంటి? అతను ఏం చేసి అతని గుణంలో ఒక మంచి గుణం ఏంటండి బ్రదర్ ఆశీర్వాదం గారు? ఏంటి అతనిలో ఉండే మంచి గుణం? లాస్ట్ పాయింట్, సా ద బెస్ట్ ఇన్ పీపుల్. హల్లెలూయా. ఏదైతే మనిషిలో చెడు ఉంది, మంచి ఉంది. మన సంఘంలో అందరూ మంచి వాళ్ళు అంటారా? నేను అందరికీ మంచివాడిని అంటారా? లేదు. డేడ్ పాస్టర్ గారు కొందరికి మంచివాడు, మరి కొందరికి చెడ్డవాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అందరూ మంచివాడని మెచ్చుకోరు కదా. మనిషిలో మంచి చెడు ఉంటుంది. కొందరికి చెడే కనబడుతుంది, కొందరికి మంచి కనబడుతుంది. కానీ బర్నబాకున్న స్వభావం ఏంటో తెలుసా అండి? ఒక మనిషిలో చెడు ఉంది, మంచి ఉంది, కానీ ఇతడికి మాత్రమే ఏం కనబడుతుందంట? హీ సా ద బెస్ట్ ఇన్ పీపుల్. ఏదైతే మంచి ఉందో, ఏదైతే ప్రయోజనకరంగా ఉందో, దేవునికి పనికొస్తుందో అది మాత్రమే చూచేటువంటి అలవాటు ఉంది బర్నబాస్కి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవా, ఇతరులలో మాకు మంచిని చూపించు నాయనా. వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్తున్నారు, కానీ ఏదైతే మంచి ఉందో ఆ మంచినే మాకు చూపించు తండ్రి. దేవునికి స్తోత్రం. ఏదైనా కూరగాయలు కొన్నప్పుడు కానీ, ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు వెతికినప్పుడు కానీ మీరేం చేస్తారు? అన్నీ ఉంటాయి, పుచ్చిపోయినవి, పాడైనవి అన్నీ ఉంటాయి అక్కడ. నువ్వు మంచి వెతుకుతావు కదా. అలాగే ప్రతి మనిషిలో నేను మంచిని మాత్రమే వెదకి దాన్ని మాత్రమే మనం వాడుకుందాం. అలాగైతే మన కుర్లా సంఘంలో, భవిన్ సంఘంలో, లేదా ఆయా ప్రాంతాలు చెప్పండి, ఒకరి గురించి చెడ్డగా చెప్పమంటే ఓ అమ్మ గంటలు గంటలు చెప్తారు. మీకు ఏం తెలుసా అండి వాళ్ళ గురించి, ఆయన గురించి? ఆయన స్వభావం ఏంటో తెలుసా? ఆయన ఏం చేస్తాడో తెలుసా? చెడు చెప్పమంటే ఒక వ్యక్తి గురించి మనం మస్తుగా చెప్తాం, చాలా చెప్తాం. అతడి మంచి గురించి చెప్పండి, ఆమె మంచి గురించి చెప్పండి అంటే చాలా ఆలోచిస్తాం, ఏం చెప్పాలబ్బా అని. నీ మైండ్ అంతా చెడు నిండిపోయినప్పుడు నీకు మంచి కనబడుతుంది. వెదకు, మంచిని వెదకు. ఒకరిలో మంచి గుణం ఏదైతే దాగి ఉందో దాన్ని బయటికి తీ. మన సంఘంలో మనమందరం అదే పని చేద్దాం. హల్లెలూయా. మీడియా టీం చేస్తూ ఉంది. ఏమని చేస్తుంది మీడియా టీం? ముగ్గురుంటే చాలులే, మన ముగ్గురమే ఉందాం, ఇంకెవరిని ఈ టీంలో రానియొద్దు, మన పేరు పోతుంది, మనకే పేరు రాని అని ముగ్గురే కూర్చున్నారనుకోండి మీడియా టీంలో. ఆ ముగ్గురినే మాటమాటి కనబడుతూ ఉంటుంది. కానీ ఈ మీడియా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు చర్చిలో. మీడియా టీం ఏం చేస్తుంది? ప్రార్థన చేసి యవనస్తులు ఇంకా ఎవరిలో అయినా సరే ఈ మీడియా చేసేటువంటి ఈ వాట్సాప్ కానీ, ఈ జూమ్ కానీ, ఫేస్బుక్ కానీ ఈ టాలెంట్స్ ఎవరికైనా ఉన్నాయా అని వెతికి, వాళ్ళు చెడ్డోళ్ళో మంచోళ్ళో కాదు వెతికింది, వాళ్ళలో సేవకు తగినటువంటి క్యారెక్టర్ ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా వెతికారు, కనబడ్డది. ఇప్పుడు ఎంతమంది మీడియా టీంలో? 9 మంది అయ్యారు. పెంచుకుంటారు నెంబర్. దేవునికి స్తోత్రం. బర్నబా క్యారెక్టర్ మనం పొందుకున్నాం, పొందుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ప్రోత్సహించండి. నీకు ఒకటే పేరు రావాలి. పలానా బ్రదర్ని చూసినా, పలానా సిస్టర్ని చూసినా వాళ్ళు ప్రోత్సహించే వ్యక్తులండి. ఎంకరేజ్మెంట్ అండి, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారండి. ఏది మాట్లాడినా ధైర్యం చెప్తారండి, ఏది మాట్లాడినా ధైర్యం చెప్పి బలపరిచి మనకు ప్రోత్సహిస్తారండి, ముందుకు తోస్తారండి. ఈ పేరు రావాలండి మనకి, మన సంఘాలకి. హల్లెలూయా. ప్రభునామనికి మహిమ కలుగును గాక. అందరము అదే మార్గంలో, బర్నబా మార్గంలో వెళ్ళి మంచిని మాత్రమే ప్రజల్లో గుర్తించి బయటికి లాగుదాం. బర్నబా ప్రోత్సాహ పురుషుడు. ఒకరికి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడే, ఒకరిని ఎప్పుడు పైకి లేవనెత్తేవాడే. ఆల్వేస్ బీ జనరస్ విత్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. ఆల్వేస్ బీ జనరస్ విత్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. నీ దగ్గర ఇతరులను ప్రోత్సహించేటువంటి సంపద నీకు ఉండాలి. అంత ధైర్యం, అంత నిండుతనం నీలో ఉండాలి. యు మే ఫైండ్ దే విల్ ఇన్స్పైర్ అదర్స్ టు బీ ద బెస్ట్ దే కెన్ బీ. నీవు ఎవరినైతే ధైర్యపరుస్తావో వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఇంకా ఎంతోమందిని, ఇంకెన్నో విధాలుగా ఎంతోమందిని వాళ్ళు ఇన్స్పైర్ చేసేటువంటి, వాళ్ళు కూడా ఇతరులను ప్రోత్సహించేటువంటి రీతిలో మనం ఇతరులను కూడా ఇన్స్పైర్ చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి, ప్రోత్సహించే స్థితిలో ఉండాలి. అందుకే చూడండి, సో ఎంకరేజ్ వన్ అనదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్ అప్ అని మనకు మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మీరిప్పుడు చేయించినట్టుగానే ఒకరినొకడు ఆదరించి
ఒకరికొకడు క్షేమ అభివృద్ధి. అభివృద్ధి అంటే బిల్డింగ్ అప్. బిల్డింగ్ అప్. ఎంతమంది కుటుంబాలను మీరు కట్టారండి? ఇంతవరకు మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎంతమంది అయ్యారండి? ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు మీకు? ఫేస్బుక్లో 3000 4000 నెంబర్లు ఉంటాయి. మీకు అసలు ఎంతమందిని మీరు నిజంగా మంచి కుటుంబాలుగా మీరు కట్టారండి? మనమందరం కూడా కుటుంబాలు కట్టేవారంగా ఉండాలి, జీవితాలు కట్టేవారంగా ఉండాలి, మనం ఒకరినొకరు ఆదరించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ఏంటంటే మనకు ఆదరణ గడియలు ఒకటి ఉంది. మనకు ఆదరణ గడియలు ఉంది. ఆ యొక్క సేవ ఏంటంటే మనమందరం ఏం చేస్తున్నాం ఏమండి? ఆదరణ గడియల్లో పాస్టర్ గారే ఆదరిస్తున్నారు అందరినీ. చెప్పండి. ఆదివారం వాక్యం నేను చెప్తాను, ఎవరు మాట్లాడడానికి లేదు, సాక్ష్యాలు తప్ప. ఆదరణ గడియల్లో ఎవరు మాట్లాడాలి? పాస్టర్ గారు ఒక్కరైనా మొత్తం ఆఖరణ మొదటి నుంచి లాస్ట్ వరకు మాట్లాడి వాక్యం చెప్పి ముగించడం, ఆదరించడం లేదు. ఆదరణ గడియలు ఎవరంటే మన సంఘము ఇతరులను ఆదరించేటువంటి ప్రాక్టీస్ చేస్తున్నాం. తెలియకుండా బర్నబాస్ కార్యం చేస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు బర్నబా గురించి నేర్చుకుంటున్నాం, కానీ ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం? ఆదరణ గడియలని ఎవరో ఒకరు, మనకు తెలియదు ఎవరైతే బాధలో ఉన్నారో వారిని ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకునేటువంటి ఆదరణ గడియలు మనం ఆరంభించాం. ప్రభుకి స్తోత్రం. యూనివర్సల్ ప్రేయర్ ఆల్టర్. ఎవరు దుఃఖంలో ఉన్నారో, ఎవరు అక్కర్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసి వారి క్షేమాభివృద్ధి కొరకు మనము సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. సంఘాలను దేవుడు ఈ రీతిగా కడుతున్నందుకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎవరు కూడా వెనకంజ వేయొద్దు. ఎవరు కూడా నాకు ఆ కుటుంబం పడదు, నేను ఎవరింటికి వెళ్ళినా నేను వాళ్ళని అడిగే ప్రశ్న ఇక మీదట అదే అడుగుతాను. మన చర్చిలో మీకు ఎవరమ్మా పడదు, లేకుంటే మీరంటే ఎవరికి పడదు? ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుందిగా. పాస్టర్ గారు మేమందరినీ బాగానే మాట్లాడతామండి, కానీ మేమంటే ఎందుకో వాళ్ళకి పడదండి. సరిగ్గా మాట్లాడరండి, ప్రైజ్లాడు కూడా చెప్పరండి. అలా వస్తే ఇలా పక్క నుంచి వెళ్ళిపోతారండి, ఏదో పేరుకు ఇలాగ ఎదురుకొచ్చామని చెప్పి పడకలిస్తారండి. కానీ వాళ్ళ హృదయాల్లో మా మీద ద్వేషం ఉందండి, వాళ్ళ హృదయాల్లో మా మీద కోపం ఉందండి. ఇలా ఎంతమంది లేరండి సంఘాల్లో? దేని ప్రియబిడ్డలారా, చాలా విచారకరమైనటువంటి అనుభవాలు ఈనాడు సంఘాల్లో ఉన్నాయి. పేరుకు సంఘాలే, సేవ జరుగుతుంది, డబ్బు బాగుంది, కానీ సంఘంలో ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి ప్రేమ అనురాగాలు లేవు, ఐక్యత లేదు. నేను అంటున్నాను, మన సంఘంలో 50 కుటుంబాలుంటే, మన సంఘంలో 50 కుటుంబాలుంటే 50 కుటుంబాలు నీ ఇంటికి రావాలి. అలా అటాచ్మెంట్ ఉందా? చాలామంది చెప్తారు, పాస్టర్ గారు వాళ్ళు మన ఇంటికి రారండి, డబ్బున్నోళ్ళ ఇంటికి వెళ్తారండి, ఎవరైతే కానుకలు ఇస్తారో ఆ ఇంటికి వెళ్తారండి. ప్రెస్టీజ్ ఉంటుంది కదా, ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, వాళ్ళ ఇంటికి వెళ్తారండి. పేదవాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారండి? దేని ప్రియబిడ్డ, నేను ఒక పని చేస్తున్న చాలా కాలంగా. ఏ చర్చికి వెళ్ళి నేను పని చేసేవాడిని. ప్రతి కుటుంబము మా ఇంటికి రావాలి, ఒకరోజు భోజనం చేయాలి. ఒక కుటుంబమే, వాళ్ళతో మేము గడపాలి. అలా మేము ఒకరు తెలియకుండా ఒకరిని పిలుస్తూ ఉంటాం ఇంటికి భోజనానికి. ఎందుకు అంటే ఆ కుటుంబంతో మేము డబ్బున్న వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, పేదవాళ్ళ ఇంటికి వెళ్తాం. డబ్బున్న వాళ్ళని ఇంటికి పిలుస్తాం, పేదవాళ్ళని ఇంటికి పిలుస్తాం. నేను అదే అంటున్నాను, నేను ఆ పని నేర్చుకుంటున్నాను. అందరినీ కలుపుకోవాలని, అందరితో సమాధానంగా ఉండాలని, అందరికీ మంచి చేయాలని. కానీ ఇలా చేసేటప్పుడు కొన్ని దెబ్బలు తగులుతాయి, పట్టించుకోకండి. హింస పొందాడు బర్నబా, దెబ్బలు తిన్నాడు, హింసించారేనో, కానీ తన స్వభావాన్ని మార్చుకోలేదు బర్నబా. నేను అంటున్నాను, మన సంఘంలో 50 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 50 కుటుంబాలు మీ ఇంట్లో భోజనం చేశారా? ఈరోజు వరకు చేశారా? భోజనం అంటే చికెన్ మటన్ తెచ్చి పని కాదండి, పప్పు చేసినా పర్వాలేదు, కానీ మీతో సహవాసము, మాట్లాడుకునేది, మీరు కలిసి ప్రార్థన చేసేది. దేవుడు మనకి ఎంత చక్కని కుటుంబాలు ఇచ్చాడండి. రండి అక్క రండి మా ఇంటికి. ఇంతకాలంగా నేను మిమ్మల్ని పిలవలేదు. ఎప్పుడు మాకు ఉంటారు, ప్రతి కుటుంబానికి ఒక సర్కిల్ ఉంటుంది, ఒక 5-6 కుటుంబాలు ఒక సర్కిల్, గ్రూప్ అనమాట. వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళే చూసుకుంటారు అంతా. మిగతా కుటుంబాలు, ఇది సంఘమా? ఇది క్రీస్తు సంఘమా? కాదండి, విడిపోయినది క్రీస్తు సంఘం కాదు, కట్టబడింది క్రీస్తు సంఘం. దేని ప్రియబిడ్డలారా, ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు ఉండాలి, ఒకరి మీద ఒకరికి చాలా బాధ్యత కలిగి ఉండాలి. అలాంటి ప్రేమతో మన సంఘాలు ముందుకు వెళ్ళాలి, బ్రతికిన కొన్ని రోజులైనా. దేవునికి స్తోత్రం. అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రోత్సహించండి, మిమ్మల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించండి.
మీ మీద చెడ్డగా మాట్లాడిన వారిని కూడా ప్రేమించి ఆదరించండి. వారిని మీ ఇంటికి పిలవండి, అతిథిని ఇవ్వండి, దేవుని ప్రేమను ప్రకటించండి. బర్నబాకున్నటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన మాటలతో, చివరి ఇమేజ్లో చూడండి, ఇది తెలుగు వచ్చిన వారు చదవండి. మన మాటలతో కుటుంబాలు కట్టవచ్చు లేదా కూల్చవచ్చు. మన మాటలతో ధైర్యం చెప్పొచ్చు లేదా నిరుత్సాహపరచవచ్చు. మన మాటలతో సంతోషాన్ని కలిగించవచ్చు లేదా దుఃఖాన్ని కలిగించవచ్చు. మన మాటలతో బాధ కలిగించవచ్చు లేదా ఆదరించవచ్చు. పై వాటిలో నీవు చేయుచున్న పని ఏమిటి అని ఈరోజు ప్రశ్నిస్తున్నా. పై వాటిలో మనము చేయుచున్న పని ఏంటి? పైన వాటిలో ఒకసారి ప్రశ్నించుకోండి. నీ మాటలతో కట్టావా, కూల్చావా? నీ మాటలతో ధైర్యం చెప్పావా, నిరుత్సాహపరిచావా? నీ మాటలతో సంతోషం, ఆనందం కలిగించావా, దుఃఖం కలిగించావా? నీ మాటలతో బాధ కలిగించావా లేకుంటే ఆదరణ కలిగించావా? ఒకసారి పరీక్షించుకోండి. ఒకవేళ నీ మాటలతో ఎవరైనా బాధపడ్డారేమో, నిరుత్సాహపడ్డారేమో, దుఃఖపడ్డారేమో, కానీ ఈరోజు నుంచి బర్నబా లాంటి స్వభావాన్ని మనం ధరించుకుందాం. దేవునికి స్తోత్రం. బర్నబా వలె కేవలము ప్రోత్సహించు, దేవుని చేత మెప్పు పొందుకో. నేటి సమాజంలో నీది నా అవసరత ఎంతో ఉంది. నీ ద్వారా దేవుడు బర్నబా వలె గొప్ప కార్యాలు జరిగిస్తాడు. బర్నబా ఒక్కడే పౌలు సంఘాలు కట్టాడు. బర్నబా ఒక్కడే ఎన్నో పత్రికలు పౌలు గారు రాశారు. నీ ద్వారా ఒక్కదానివే నీ ద్వారా బహు గొప్ప సేవ జరుగుతుంది. నీవు ప్రోత్సాహపరిచిన వాళ్ళు చేసే సేవ ఎంతో గొప్పది, కానీ నీవు కారకురాలు అవుతావు. అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.